హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ డ్రామా నచ్చితే అట్లీస్ట్ ఒక హార్ట్ సింబల్ అయినా కమెంట్ లో పెట్టడం మర్చిపోవద్దు. అలాగే ఒపీనియన్ మెన్షన్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉండడం చూపిస్తారు. హీరోయిన్ వాన్ మనకి చెప్తూ, ఇతను ఒక స్ట్రేంజర్, ఎవరో తెలియని పర్సన్ ని నా ఇంట్లోకి రానిచ్చి బయటికి వెళ్ళమని కూడా రిఫ్యూజ్ చేయలేకపోతున్నాను. అసలేం జరిగిందంటే అని మనకి పాస్ట్ చెప్తుంది. వాన్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో డోర్ గట్టిగా కొట్టడంతో ఆమె భయంతో కర్ర పట్టుకుని వెళ్తుంది. తీరా డోర్ తీగానే మన డ్రామా హీరో అయిన హీజింగ్ చాలా దెబ్బలతో ఆమెపై ఒక్కసారిగా పడిపోతాడు. వాన్ పక్కకు తప్పుకోగానే డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడు. అతని బాడీ పైన కత్తిపోట్లు ఉండడంతో ఆమె టెన్షన్ తో, నీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది, హాస్పిటల్ కి వెళ్దాం పదా, నేను అంబులెన్స్ కి కాల్ చేస్తాను అని అంటే అతను, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, ఒకవేళ లేకపోతే అయోడిన్ ఆల్కహాల్ ఇంట్లో ఏదుంటే అది తీసుకురా అని అంటే వాన్ అతనికి సర్ది చెప్పబోతూ వాచ్ చూసి, ఈ వాచ్ చాలా కాస్ట్లీ లాగా ఉంది, అంటే ఇతను చాలా రిచ్ ఏమో, ఇతన్ని కాపాడితే మా అమ్మ మెడికల్ బిల్స్, నా కొడుకు స్కూల్ ఫీజు, ఇంటద్దే అన్ని ఒకేసారి పే చేయొచ్చు అనుకుంటూ మెడిసిన్ తెస్తుంది. కానీ బయట ఏదో సౌండ్స్ రావడంతో అతను ఇమ్మీడియట్ గా అలర్ట్ అయిపోయి గన్ తీసి ఆమె గురిపెట్టి, నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా చెబితే ఈ బుల్లెట్ డైరెక్ట్ గా నీ తలకే దూరుతుంది అని వార్నింగ్ ఇవ్వగానే వాన్ భయపడి, నేనెవరికి చెప్పును ప్లీజ్ అని అతని లోపల దాచిపెట్టి బయట డోర్ కొడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ముగ్గురు రౌడీలుంటారు. వాళ్ళేమో సూట్ వేసుకున్న ఒక అతన్ని చూసావా అని అడిగితే, హా నా ముందు ముగ్గురున్నారుగా, మీరే కదా అని అంటుంటే వాళ్ళు లోపలికి వెళ్ళబోతుంటే, మా ఇంట్లోకి వస్తే పోలీసులకు చెప్తాను అని అంటున్నా వినకుండా వాళ్ళు లోపలికి వెళ్తుంటే ఆమె, మీరు ఇలానే చేస్తే నా హస్బెండ్ ని పిలుస్తాను అనేసరికి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చి గన్ గురి పెడతారు. ఇంకొక మాట మాట్లాడావో ఇక్కడే పేల్ చేస్తాను అని లోపలంతా వెతుకుతారు. కానీ ఏమీ దొరకపోవడంతో వాళ్ళు వెళ్లిపోతారు. ఈ లోపే తన కొడుకు లోపల నిద్రపోతున్నాడని గుర్తొచ్చి లోపలికి వెళ్లి వాడు ఏడుస్తుంటే ఎత్తుకుని ఓదారుస్తుంది. ఆ తర్వాత వాన్ గేటేస్తుంటే పక్కింటి ఆవిడొచ్చి, ఏంటమ్మా ఏం జరుగుతుంది, మళ్ళీ నిన్ను నీ కొడుకుని వేధిస్తున్నారా, ఇలా ఎంతకాలం భరిస్తావు చెప్పు, తొందరగా పెళ్లి చేసుకో, మీ ఆయన చచ్చిపోయి చాలా రోజులవుతుంది, నా మేనల్లుడుంటాడు, మాట్లాడమంటావా, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటుంటే ఆమె గేట్ వేసేసి లోపలికి వచ్చేస్తుంది. హీజింగ్ కి తగిలిన దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ పట్టి వేస్తూ, ఎక్కువ కథలకు, గాయం తడవకుండా చూసుకో, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటున్నప్పుడే అతనికి తిక్కగా అవుతుంది. అంటే మొత్తం బ్లర్ అయిపోతుంది. వెంటనే వాన్ చేయి పట్టుకుని దగ్గరకు లాక్కొని, ఆ పక్కింటి ఆవిడ మాట్లాడింది విన్నాను, నువ్వు విడోవి కదా, అయితే నీకు 2 మిలియన్ ఇస్తాను, ఈ రాత్రి నాతో గడుపు అని గ్లాసెస్ ఆ టేబుల్ పై పడేసి ఆమె నెక్ ను పట్టుకుని ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అంతా అయిపోయాక పేమెంట్ చేయడం కోసం నీ అకౌంట్ నెంబర్ ఈ ఫోన్ లో యాడ్ చేయి అని ఫోన్ ఇస్తాడు. కానీ మనోడి అకౌంట్ ఫ్రీజ్ అయి ఉంటుంది. ఈ సెకండ్ అంటే నా చావు చూసే వరకు వదిలేలా లేదే అని ఆలోచిస్తుంటే ఆమె, ఏమైంది అని అడిగితే అతను, ఇల్లు నీదే కదా, అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాను అని అంటే ఆమె, మరి డబ్బులు అని అంటే అతను, డబ్బుల విషయానికి వస్తే నేను తర్వాత పే చేస్తాను అని స్టైలిష్ గా స్మోక్ చేస్తుంటే ఆమె కోపం వచ్చి, ఏంటి నేనెందుకు నిన్ను ఉద్దరగుంచుకోవాలి అని తిట్టి మనసులో, ఛ వీడితో అనవసరంగా ఉద్దరగా పడుకున్నాను అని బాధపడుతుంటే హీజింగ్, ఏంటి ఫీల్ అవుతున్నావు, ఇవన్నీ చేసి డబ్బులు తీసుకోవడానికి కొంపదీసి నువ్వేమైనా అని అంటూ, అయినా అండర్ గ్రౌండ్ రూమ్ దేనికి, మగవాళ్ళని దాచడానికా అని అంటే వాన్ కి కోపం వచ్చి, రే నన్ననే ముందు నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఒక గ్యాంగ్స్టర్వి అని అరుస్తుంటే హీజింగ్ కి కోపం వచ్చి గన్నెత్తి, ఎక్కువ మాట్లాడితే కాల్ చేస్తాను, నోరు మూసుకో అని అంటే ఆమె భయపడుతుంటే అతని చేతుకున్న వాచ్ తీసిచ్చి, ఇది 3 మిలియన్స్ కాస్ట్, దీన్ని జాగ్రత్తగా ఉంచు, అమ్మితే చంపేస్తాను ఓకే అని అంటాడు. అమ్మలేనప్పుడు ఇది నాకు చెత్తతో సమానం అని తిట్టుకుంటున్నప్పుడే మనోడు ఆ బెడ్ ను చూడగానే అక్కడ బ్లడ్ అంటుంటుంది. అయ్యో నా దెబ్బకున్న బ్లడ్ ఈ బెడ్షీట్ కంటింది, నిన్న నైట్ చేసిన దానికి నాకు బ్లీడింగ్ అయినట్టుంది అని వాన్తో, ఈ బెడ్షీట్ వాష్ చేయి, నేను పడుకోవాలి అని ఆర్డర్ వేస్తే వాన్ మనసులో తిట్టుకుంటుంది, రే వెధవా, అది నా ఫస్ట్ టైం రా, నా ఫస్ట్ టైం ని దొంగలించిందే కాకుండా మళ్ళీ వీడి దెబ్బ వల్ల ఆ బ్లడ్ అంటుకుంటుందంట, వేస్ట్ ఫెలో, నా దగ్గర గనక గన్నుంటేనా అని తిట్టుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన కొడుకు జీజీ దగ్గర వాన్ పడుకొని ఉంటే హీజింగ్ షర్ట్ పట్టుకుని రూమ్ కు వస్తాడు. జీజీ లేచి, అంకుల్ నువ్వెవరు అని అడిగితే, మీ మమ్మీని లేపి నా కోసం వంట చేయమను అని అనగానే జీజీ, పక్కింటి అంకుల్స్ కూడా ఆంటీలతో ఇలాగే వంట చేయిస్తారు కదా, అంటే ఇతనే నా డాడీనా అనుకుని డాడీ అని హీజింగ్ కాళ్ళు పట్టుకుంటాడు. డాడీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, మమ్మీ కూడా నిన్ను బాగా మిస్ అయింది అని ఏడుస్తుంటే వాడు, రే ఎవడురా నీ డాడీ, నన్నొదులు అని అరిచినా కూడా జీజీ వదలకుండా, మమ్మీ నీ కోసం రోజు ఏడుస్తుంది డాడీ, మమ్మల్ని ఈసారి అస్సలు వదిలేళ్లకు అని అంటే హీజింగ్, రే 3 కౌంట్ చేస్తాను, వదలకుంటే విసిరి పాడేస్తాను అని బెదిరించి వాడిని పైకి లేపుతాడు. జీజీ భయపడ్డానికి బదులు నవ్వుతూ, డాడీ డాడీ ఇది బాగుంది, ఇంకోసారి చేయవా
అని ఇంకా ఎంజాయ్ చేస్తూ సరదా పడుతుంటే ఈ పిల్లాడేంటి ఇంత తలపొగరుగా ఉన్నాడు, చెప్పిన మాటే వినట్లేదు అని తిట్టుకుంటున్నప్పుడే వాన్ లేచి భయంతో అతన్నేం చేయకు ప్లీజ్, తను 3 ఏళ్ల చిన్న పిల్లాడు అని ఆమె టెన్షన్ పడుతుంటే ఈ బుడ్డోడేమో బెడ్ పై గంతులేస్తూ డాడీ నాతో ఆడుకుంటున్నారు మమ్మీ, నాకు ఈ గేమ్ చాలా నచ్చింది అని అంటే ఈజింగ్ ఓయ్ నువ్వెవరో నాకు తెలీదు, ఈ బాబుని నా నుంచి దూరంగా ఉంచు అని పొట్ట పట్టుకొని త్వరగా వెళ్లి నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేయి అని ఆర్డర్ వేస్తాడు. వాన్ జీజిన్ దగ్గరికి తీసుకుని నాన్న ఆ వెధవకి దూరంగా ఉండు అని అంటే అతను విధవ కాదు కదా మమ్మీ, నా డాడీ, నేనెందుకు ఆడుకోకూడదు అని అడుగుతాడు. వాన్ అతన్ని డాడీ అని నీకెవరు చెప్పారా అని అంటే జీజీ నేను అతన్ని డాడీ అని పిలిచాను, అయినా ఓకే చెప్పారు, నాతో ఆడుకుంటూ నన్ను ఎంత పైకి ఎగరేశారో చూసావా అని అంటే వాన్ ఒరే పిచ్చి ముద్దోడా, వాడు నీ డాడీ కాదు, ఒక గ్యాంగ్స్టర్, దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత పాపం కష్టపడి తిండంతా చేసి తెచ్చిస్తే నాకు బ్రేక్ఫాస్ట్ లో ఇవ్వడానికి ఇదొక్కటే ఉందా అని యాటిట్యూడ్ కొడతాడు మనోడు. ఆమెకి మండి ఎందుకు ఇంకేం కావాలి నీకు అని అంటే సరే సరే గాని నాకు కొన్ని బట్టలు తీసుకురా అని ఆర్డర్ అయ్యగానే ఆమె చెప్పబోతుంది నా దగ్గర డబ్బులు లేవు, నువ్వే వెళ్ళి తెచ్చుకోకూడదా అని అంటే అతను వెంటనే బెదిరిస్తాడు. ఏంటి నేనే తెచ్చుకోవాలా, పోలీసులు వచ్చి నీ బాడీని నీ కొడుకు బాడీని తీసుకెళ్లాల్సి వస్తుంది ఓకేనా అని అనగానే వాన్ కి మండినా కూడా జీజీని తీసుకొని బయటకు వస్తుంది. వాడేమో మమ్మీ నేను ఇంట్లోనే ఉండి డాడీతో ఆడుకుంటాను అని అంటే ఆమె రే ఇంకోసారి చెప్తున్నాను వాడు అసలు నీ తండ్రే కాదు అని అంటే వాడు మమ్మీ నీకు డాడీకి గొడవైందా, మా ఫ్రెండ్ పేరెంట్స్ కూడా గొడవ పడితే వాళ్ళ మమ్మీ కూడా ఇలాగే చెప్తుంది, అసలు డాడీ నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు, ఆయన బిజీగా ఉండి మళ్ళీ వెళ్ళిపోతారా, మనల్ని కూడా తీసుకెళ్తారా, ఈ రోజు రాత్రి నేను డాడీతోనే పడుకుంటాను మమ్మీ అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటే అన్నిటికీ సమాధానం చెప్పి లాస్ట్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి రే వాడితో నువ్వు పడుకోవడమేంట్రా అస్సలు కుదరదు అని ఫైనల్ డెసిషన్ చెప్పి బట్టలు తీసుకొని ఇంటికొస్తే అవి చూసిన మనోడు ఏంటి ఈ బట్టలు నన్నివి వేసుకోమంటావా అని అంటే వాన్ బట్టలు ఇంత బాగుంటే గెదవగాడి వేషాలు చూడు అని మనసులో అనుకుని ఇవి ఆల్రెడీ $25 పెట్టి తీసుకొచ్చా అని అంటే అతను యాటిట్యూడ్ చూపించి వాటిని విసిరేసి వేరేవి తీసుకురా అని అంటే ఆమెకి మండినా కూడా కావాలని అతన్ని కన్విన్స్ చేయడానికి ఇక్కడ అందరూ ఇలాగే వేసుకుంటారు, నిన్న రౌడీలకి ఈజీగా దొరికిపోయేవాడివి కదా నిజమా కాదా అని అంటే గత్యంతరం లేక కడుపు ఆ బట్టలు పట్టుకొని మార్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడే జీజీ వచ్చి డాడీ నాతో ఆడుకో అని అంటే అతను ఫ్రస్ట్రేషన్ తో రే పోరా అని లేచి వెళ్ళబోతుంటే అతను వెనుక నుంచి బొమ్మగన్ గురి పెట్టి హ్యాండ్స్ అప్ అని అంటే ఈజింగ్ ఆ గన్ను ఒక్కసారిగా లాక్కుని వాడికి గురి పెట్టి రే పిల్ల బచ్చా నమ్ముతావో లేదో, నాకు గనక బేపీ లేచిందనుకో ఇప్పుడే గురి పెడతాను అని అంటే జీజీ వాళ్ళ డాడీ హీరో అనుకొని అతను విలన్ అనుకొని హీరో అంకుల్ ప్లీజ్ నన్ను వదిలేయండి అని సినిమాల్లో యాక్టింగ్ చేస్తుంటాడు. దాంతో హీజింగ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి వీడేంట్రా నా తలకాయ తింటున్నాడు, నా వల్ల కాదు, గ్యాంగ్స్టర్ కి కూడా భయపడిన మొదటి పిల్లోడు వీడే అని అనుకుంటూ రే మీ నాన్న ఎక్కడ్రా అని అడిగితే నువ్వే కదా నా నాన్నవి అని అంటే అది సరే గాని నీ మమ్మీ ఏం పని చేస్తుందిరా అని అడిగితే ఆన్లైన్ చాట్ చేస్తుంది అని చెప్పగానే అది విన్న హీజింగ్ షాక్ అయి కిచెన్ లోకి వెళ్తాడు. వాన్ వంట చేస్తుంటే కొంచెం యాటిట్యూడ్ ఇస్తూ నీ హస్బెండ్ ఎక్కడా అని అడిగితే ఆమె ఇగ్నోర్ చేస్తుంది. దానికి అతనికి మండి నీకు చోడొచ్చిందా అని అరిస్తే ఆ వచ్చిందిలేరా వెధవా అని మనసులో అనుకుని పైకి అతను చచ్చాడు అని పాస్ ని గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్ గా నా పెళ్ళైన రోజే నా హస్బెండ్ వేరే అమ్మాయితో నైట్ స్పెండ్ చేశాడు, అలాంటి వేస్ట్ గాడు చనిపోయినట్టే కదా లెక్క అని మనసులో అనుకుంటున్నప్పుడే హీజింగ్ దగ్గరకు వచ్చి అయితే పిల్లాన్ని నువ్వే పెంచుతున్నావా, ఏం పని చేస్తావు అని అడిగితే ఈ కామర్స్ అని అంటే మనోడు ఇంకా దగ్గరకు వచ్చి నీ హస్బెండ్ తో కాకుండా ఇంకా ఎంతమంది మగవాళ్ళతో పడుకున్నావు అని అడుగుతాడు. ఆమెకి మండి ఆ వేస్ట్ గాడితో పెళ్లి జరిగి 1 year అయినా కూడా నన్ను టచ్ కూడా చేయలేదు, నా లైఫ్ లో ఫస్ట్ పర్సన్ ఈ గ్యాంగ్స్టర్ గాడే, వీడే నాతో పడుకొని వీడికి మళ్ళీ నా బాడీ కౌంట్ అడిగే ధైర్యం ఎలా వచ్చిందో చూడు అని చెప్పి 5 fingers చూపిస్తుంది. అతను షాక్ అయ్యి 5 అని అంటే మేబీ 5 కంటే ఎక్కువ అనుకుంటా, కౌంట్ కూడా చేయలేకపోతున్నా అని కావాలని చెప్తుంటే అతని కోపంతో నిన్న రాత్రి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, ఛీ నువ్వు నిజంగా అని అంటే ఆమె ఆహా నిన్న రాత్రి నువ్వే నా దగ్గరకు వచ్చావు, నేను చేయమని అడగలేదు కదా అని అంటే మనోడు కోపంతో నిజంగంటే నీకు సిగ్గులేదు, నన్ను రాత్రి సెడ్యూస్ చేసి వాడుకున్నావు అని తిడుతూ కోపంగా వెళ్లిపోతుంటే ఆమె నవ్వుతూ అరే ఈ గ్యాంగ్స్టర్ గారిని పిచ్చోని చేయడం చాలా ఈజీయే, ఫైనల్లీ వీడొచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనసు తేలిక పడింది అని నవ్వుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కూర్చొని భోజనం చేస్తుంటారు. పాపం ఆమె చేసిన వంటలో 5 మీట్ బాల్సే ఉంటాయి, దాంట్లో మనోడు 4 తీసుకుని లొట్టలేసుకుని తింటుంటే ఆమెకి మండి నేను చేసిందే 5, అందులో 4 నువ్వే తినేసావు, అవన్నీ నా కొడుకు కోసం చేశాను అని అంటే అతను ఏ
ఆల్రెడీ 3 మిలియన్స్ కాస్ట్ ఉన్న వాచ్ నీ దగ్గర ఉంది అని అంటే మాటికి ఆ డైలాగ్ కొడుతుంటే ఆమెకి మండి అబ్బా మళ్ళీ ఎత్తాడు. ఆ వాచా 3 మిలియన్స్ కదా, దాన్ని అమ్మడానికి ఒప్పుకో అప్పుడు చెప్తా అని అంటుంటే మధ్యలో ఈ జీజిగాడు డాడీ నా మీట్ బాల్ కూడా నువ్వే తిను అని ఇస్తుంటే ఇద్దరికి మండి ఒకేసారి నువ్వు నోరు మూసుకోరా అని అరుస్తారు. వాడు పాపం గప్చుప్ సాంబార్ బుడ్డయ్యి మమ్మీకి డాడీకి మళ్ళీ గొడవ అవుతుంది అనుకుంటాడు. మళ్ళీ మనోడు రియలైజేషన్ అయ్యి ఆ మీట్ బాల్ తినకుండా పాపం ఆ బుడ్డోడి గిన్నెలో వేసేస్తాడు. వాడు అది చూసి డాడీ థ్యాంక్ యూ అని అంటే మనోడు వాన్ వైపు యాటిట్యూడ్ తో చూస్తూ నెక్స్ట్ టైమ్ ఎక్కువ చేయి అని అంటే ఆమెకి మండి రే నెక్స్ట్ టైం ఎక్కువ కాదురా చేసేది, నీకు పాయిజన్ కలిపి పెడతాను అని పైకి నవ్వుతూ మనసులో మాత్రం తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఆమె గిన్నెలు కడుగుతున్నప్పుడు జీజీ పరిగెత్తుకొచ్చి మమ్మీ డాడీకి పాయిజన్ అయిపోయింది త్వరగా రా అని చెప్పగానే ఈమె టెన్షన్ తో నేను మనసులో కదా అనుకుంది, వీడికి నిజంగానే ఏం పాయిజన్ పెట్టలేదే అని పరిగెత్తుకుని వెళ్తే మనోడు పాపం గోక్కుంటూ ఉంటాడు. ఆమె వచ్చి పక్కన కూర్చుని ఏమైంది నీకు అని అడగగానే చేయి గట్టిగా పట్టుకుని అసలు నాకేం తినిపించావు అని అడిగి మనమంతా ఒకటే తిన్నాం, తొందరగా హాస్పిటల్కి వెళ్ళు, నీ బాడీ మొత్తం ఎలర్జీ ఉంది, నా ఇంట్లో మాత్రం చావకే, అయినా నీకేమైనా ఎలర్జీ ఉందా అని అడిగితే అతను కొత్తిమీర ఎలర్జీ ఉంది అని చెప్తే అయ్యో అయితే ఆ మీట్ బాల్స్ లో కొంచెం కొత్తిమీర ఉంది అని చెప్పగానే హీజింగ్ ఆమె చేతులు గట్టిగా పట్టుకుని నీకు ప్రాణం మీద తీపి లేదు కదా అని కోపడుతుంటే ఆమె అతని చేయి గట్టిగా పట్టుకుని ముందు హాస్పిటల్ కి పదా లేకపోతే ఎలర్జీతో చస్తావు అని అంటే మనోడు నేను రాను అని అంటే బలవంతంగా పట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ చెక్ చేశాక ఇతను నీకేమవుతాడు అని అడిగితే నా బ్రదర్ అని చెప్తుంది. కానీ డాక్టర్ మీ ఇద్దరు పోలికలు అసలు కలవట్లేదే అని అంటే ఆమె కలవు ఎందుకంటే అతను నా స్టెప్ మదర్ కొడుకు అని చెప్పగానే ఆ డాక్టర్ ఓ అలాగా అని ఆమెను పక్కకు పిలిచి నీకు పేషెంట్ గురించి చెప్పాలి అని బ్యాడ్ గా టచ్ చేయబోతుంటాడు. వాడు టచ్ చేస్తుంటే మనోడు అలానే చూస్తుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బయట జీజీ డాక్టర్ తో అంకుల్ అతను మా డాడీ చాలా పొడుగ్గా ఉన్నారు కదా అని అతని వైపు చూస్తూ అతను నన్ను చాలా సేఫ్ గా చూసుకుంటారు, మై డ్రీమ్ డాడీ అని చెప్తాడు. డాక్టర్ వాన్ తో డౌట్ గా నువ్వు విడోవి కదా మరి నీకు హస్బెండ్ ఎలా వచ్చాడు అని అంటే వాన్ ఫస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. అయినా వాడు బలవంతంగా నిజం చెప్పు అతను నీ హస్బెండ్ ఏనా అని అడిగితే వాన్ హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ అని కావాలని 3 ఏళ్లు జైల్లో ఉండి ఇప్పుడే రిలీజ్ అయ్యాడు, అందుకే ఇంటికొచ్చాడు. నా హస్బెండ్ కి కోపం ఎక్కువ, మొన్న మా ఇంటి పక్కన ఒకతను నన్ను 2 సార్లు తిరిగి చూశాడని అతని కాళ్ళే విరగ్గొట్టాడు, అందుకే అతని పేరు ఎవరి ముందు ఎత్తకండి అని చెప్తుంటే అది విన్న డాక్టర్ బాగా భయపడిపోతాడు. దూరం నుంచి ఇదంతా చూస్తూ వామ్మో తన్ని తాను కాపాడుకోవడానికి ఎలాంటి అబద్ధమైనా చెప్తుంది, మొత్తానికి చాలా తెలివైంది అని అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఊర్లో నడుచుకుంటూ వస్తుంటే ఈ బుడ్డోడు ఈ చేతులు పట్టుకొని అందరికి చెప్తుంటాడు గ్రాండ్ మా ఇతనే మా డాడీ, అంకుల్ చూడండి ఈయనే మా డాడీ అని చెప్తూ తిరుగుతుంటే మనోడు గమ్ముని చూస్తుంటాడు. ఆ తర్వాత వాన్ కి వార్నింగ్ ఇస్తాడు, ఇక నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర అస్సలు కొత్తిమీర కనపడకూడదు లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను అని అంటుంటే వాన్ కి ఒళ్ళు మండిపోతుంది. ₹1 ఇవ్వట్లేదు కానీ డిమాండ్లు మాత్రం గట్టిగానే చేస్తున్నాడు అని తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఆలోచిస్తుంటాడు మా బాబాయ్ నన్ను నాశనం చేయడానికి నా వెనకాల పడ్డాడు, నా చుట్టుపక్కల నమ్మడానికి ఒక్కడైనా ఉన్నాడా, నా అసిస్టెంటే నన్ను మోసం చేశాడు అని ఈ ఫ్యామిలీలో నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో అని ఆలోచిస్తున్నప్పుడే జీజీ వచ్చి డాడీ నన్ను హగ్ చేసుకోరా అని అంటే అతను రేయ్ పోరా ఇక్కడ నుంచి నన్ను బంకలా ఖర్చుకున్నావేంట్రా అని తిడుతుంటే వాడు పాపం డాడీ ప్లీజ్ నాకు నిద్ర వస్తోంది అని పట్టుబట్టి బలవంతంగా అతన్ని హక్ చేసుకుని పడుకుంటాడు. ఇంకో పక్క వాన్ తన కామర్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని పిల్లాడి కోసం వెతుక్కుంటూ వస్తే ఈ దగ్గర పడుకోవడం చూసి నీ దగ్గరే ఉన్నాడా, సరేలే నాకు కొంచెం పనుంది పిల్లాన్ని చూసుకో అని చెప్తే ఓయ్ నేను చూసుకోవాలా, నేనేమైనా నీ ఇంటికి నాని పని చేయడానికి వచ్చానా అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే వాన్ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి వీళ్ళిద్దరిని చూస్తే మంచిగా నిద్రపోతుంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి మనసులో ఫైనల్లీ వీడేదో ఒక పనికి పనికొస్తున్నాడులే అని హ్యాపీగా ఫీల్ అయ్యి వంట చేస్తుంది. పిలవడానికి వెళ్లేసరికి పిల్లాడు అతనితో ఆడుకుంటూ ఉంటాడు. వాడిద్దరిని విసిగిచ్చేసరికి వాన్ దగ్గరకు వచ్చి కోపంతో ఓయ్ నీ పిల్లాడు నన్ను బాగా విసిగిస్తున్నాడు, ఇకపై నా రూమ్ లోకి రానివ్వకు అని చెప్తుంటే వాన్ ఈ ఇల్లు నీ బట్టలు నీ తిండి నీ మెడిసిన్స్ అన్ని నా డబ్బులతోనే వస్తున్నాయి, అలాంటిది నువ్వు నాకు ఆర్డర్లు వేస్తున్నావా, నా పిల్లాడితో కాసేపు టైం స్పెండ్ చేయలేవా అని అంటే అతను నేను పిల్లల్ని ఆడించడానికి లేను, మళ్ళీ నా దగ్గరకు వస్తే గినక బాగుండో చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తుంటాడు. తర్వాత అందరూ కూర్చొని లంచ్ చేస్తుంటారు. పాప మనం నోట్లో ఇట్లా ముద్ద పెట్టుకుంటాడు. ఈ లోపే బుడ్డోడు డాడీ నాకు ఈ రొయ్యల పొట్టు ఒలిచివా అని అడిగితే ఒలిచిస్తాడు. మళ్ళీ నోట్లో పెట్టుకోబోతుంటాడు. ఈ బుడ్డోడు సూపు కావాలి డాడీ అంటే సూపు తీసిస్తాడు. మళ్ళీ డాడీ కొంచెం అన్నం పెట్టవా అంటే రే ముందు అది తిను ఆ తర్వాత నన్ను విసిగించు అనంటే ఈ బుడ్డోడు ఓకే డాడీ అని బుద్ధిగా తింటుంటే వాన్
మనసులో నా కొడుకేంటి వీడి మాట బాగా వింటున్నాడు అని అనుకుంటుంటే బుడ్డోడు మా నాదైపోయింది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తున్నా అని వెళ్తాడు. అప్పుడు మాటల్లో వాన్ నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, నేను ఒంటరి దాన్ని, నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కరెక్ట్ కాదు అని అంటే అతను మనం ఆల్రెడీ అన్ని చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తగా ఆలోచించడానికి ఏముంది అని చెప్తుంటే వాన్ మనసులో వీడితో పడుకున్నాను, ఇప్పుడు ఇంట్లో కూడా ఉంచుకుంటున్నాను, వీడి దగ్గర గన్ను లేకపోతేనా ఎప్పుడో వీడి పీడ వదిలించుకునేదాన్ని అని అనుకుంటూ ఇది చాలా చిన్న ఊరు, నేను అమ్మాయిని, ఇలా ఒక అతనితో ఉంటే జనాలు నా గురించి తప్పుగా అనుకుంటారు, అందుకే నీకు తగ్గగానే ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదా నీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్ ఇస్తే నేనే కాంటాక్ట్ చేస్తాను అని ఫ్యామిలీ పేరు ఎత్తగానే నాకు ఈ పరిస్థితి రావడానికి నా ఫ్యామిలీ కారణం అనుకుంటూ నాకు ఫ్యామిలీ లేదు అని అంటే వాన్ షాక్ అయ్యి ఏదైతేనే నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు అని అంటే అతను ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి కదా నేనుంటే నీకేంటి ప్రాబ్లం అని అంటే ఆమె ఫ్రస్ట్రేషన్ తో నువ్వు ఎక్కువ తింటావు ఎక్కువ వాగుతావు పైగా పెత్తనం మొత్తం చేస్తున్నావు అని అంటే అతను సరేలే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను ఎందుకంత కోప్పడుతున్నావు అని అంటే కోపం రాదా మరి, ఇంటి రెంట్ కట్టాలి, నా దగ్గరేమో ₹1 లేదు, నా కొడుకుని స్కూల్లో కూడా చేర్పించాలి అని అంటే అప్పుడు హీ తన బ్రేస్లెట్ ఇచ్చి సరే దీన్ని అమ్మేసుకో అని ఇష్టం లేకపోయినా అంటుంటే వాన్ అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాన్ వర్క్ చేసుకుంటుంటే హీ ఆ రూమ్ లోకి వచ్చి అక్కడ అన్ని రకరకాల అండర్వేర్స్ ఉండడంతో చూసి నువ్వు అండర్వేర్స్ డిజైన్ చేస్తావా, మరి నాకెందుకు అండర్వేర్ తేలేదు అని అడిగితే వాన్ నేనెందుకు నీకు అండర్వేర్ తేవాలి అని అంటే కాదు బట్టలు కొనుక్కొచ్చుకున్నావు మరి అండర్వేర్ చేంజ్ చేసుకోరా రోజు, ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి నా కోసం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయి అని అంటే ఆమె కొన్ని చూపిస్తుంది, ఇది చాలా చిన్నగా ఉంది నాకైతే ఫిట్ కాదు అని అంటే వాన్ సిగ్గులేదా నీకు, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తుంటే అతను దీంట్లో సిగ్గుపడ్డానికి ఏముంది అని అంటే వాన్ నీ నోరు ఎక్కువైపోయింది ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి పో అని అంటే అతను నేను వెళ్ళను, నువ్వెందుకంత ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఇది వరకు చాలా మంది అబ్బాయిలతో పడుకున్నావు కదా అది కూడా 5 మంది అని చేయి చూపించగానే ఆమె యాటిట్యూడ్ తో హా అవును పడుకున్నాను అని అంటే మనోడు అదే చేత్తో చెవి పట్టుకుని గట్టిగా మెలేస్తుంటే ఆమె చాలా భయపడిపోతుంది, అలాంటిదేం లేదులే వదులు నన్ను అని అరుస్తుంటే అది వినగానే అతను షాక్ అవుతాడు, అంటే ఈమె డివోర్స్ తర్వాత తన లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అబ్బాయి నేనేనా అని ఆమె నడుం పట్టుకుని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతలో ఈ బుడ్డోడు రావడంతో ఇద్దరు దూరం జరిగి వాన్ ఒక్కటే నెర్వస్ అయిపోతుంది, వాడేమో మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారా అని ఎగ్జైట్ అవుతుంటే హీ మాత్రం ఒకటే నవ్వుతుంటాడు. వానికి మండి కడుపులో ఒకటి గుద్దిపోతుంది. ఆ తర్వాత కొడుకుని పడుకోబెట్టి హీ గురించి ఆలోచిస్తుంది, ఈ రౌడీ గాడు ఈజీగా ఇక్కడ నుంచి వెళ్ళేలా లేడు, ఎలాగైనా వీడి గన్ కొట్టేయాలి అని అతను పడుకుని ఉంటాడని రూమ్ దగ్గరికి వెళ్లి చెవులు పెట్టి వీడు పడుకుని ఉంటాడా అని ఆలోచిస్తుంటే అప్పుడే హీ డోర్ తీసి ఆమె ఒక్కసారిగా లోపలికి లాక్కుంటాడు. ఓయ్ ఇంత నైట్ నా రూమ్ డోర్ దగ్గర ఏం చేస్తున్నావు అని అంటే వాన్ నా చెయ్యొదులు నాకు నొప్పి పుడుతుంది, ఇలానే నన్ను టార్చర్ చేస్తే నేను పోలీసులకు పిలుస్తాను, నువ్వు అనుకుంటున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు, ప్లీజ్ నన్ను వదులు అని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపుని చూసి వెంటనే చెయ్యొదిలేసి ఎందుకు ఏడుస్తున్నావు నేనేం చేయలేదు కదా అని అంటే ఏం చేయలేదా, ఎంత పని చేసావు, ఈ ఇంటికి వచ్చి నాతో పడుకున్నావు, ఇప్పుడు నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, నేను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు, నా జీవితంలో ఏం పాపం చేశానో ఏంటో, నా ప్రమేయం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారు, నా హస్బెండ్ నన్ను మోసం చేసి తన ఓన్ కజిన్ తోనే ఎఫైర్ పెట్టుకున్నాడు, డివోర్స్ ఇచ్చి ఎలాగోలా బ్రతుకుతుంటే ఇప్పుడు నువ్వొకడివి నా నెత్తిన భారంగా తయారయ్యావు, ఇక్కడ మగాళ్ళేమో నన్ను వేధిస్తారు ఆడాలేమో నీచంగా మాట్లాడతారు, నేను భరించలేకపోతున్నాను అని కింద కూర్చొని ఒక్కటే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంది. మనోడు విన్నదంతా విని లాస్ట్ కి అయిపోయిందని ఇది అయిపోతే వచ్చి నా దెబ్బకి డ్రెస్సింగ్ చేయి అని అంటే పాపం వాన్ ఏడుస్తూనే అతని దగ్గరకు వచ్చి డ్రెస్సింగ్ చేస్తూ నీ దెబ్బకి కుట్లు అవసరం, ఇలానే ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ కూడా వస్తుంది అని అంటే అతను నా మీద అంత కేర్ చూపిస్తున్నావా అని అంటే ఆమె పోనీలా అని నా ఇంట్లో చావకూడదని చెప్తున్నా అని అంటుంది. డ్రెస్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక హీ నేను ఇచ్చిన ఆ బ్రూచ్ ఉంది కదా దాన్ని అమ్ముకొని ఇంట్లోకి ఒక ఏసీ కొను అని అంటాడు. ఆమె సరే అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాష్రూమ్ లోకి వెళ్తుంటే బుడ్డోడు వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అని అంటే తను రే నువ్వు డాడీ అని పిలవడం ఆపురా నేను నీ డాడీని కాదు అని అంటే వాడు మరి నేను ఎవరు కొడుకుని అని అడిగితే నాకు ఇంకా పెళ్లి కాలేదు నా కొడుకు ఎలా వస్తాడ్రా అని అంటే వాడు లేదు లేదు నువ్వే నా డాడీవి అని పట్టుబడుతుంటే హీ సరే సరేలే నీ సోదాపి ఇక్కడ నుంచి వెళ్ళు నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అని అంటే వాడు డాడీ మన ఇద్దరం బాయ్స్ కదా సేమ్ వాష్రూమ్ యూజ్ చేస్తే ఏమవుతుంది అని అడిగితే రే ప్రైవసీ ప్రాబ్లం ఉంటుందిరా ముందు బయటికి పో అని అడిగితే బుడ్డోడు డాడీ ఒక్క నిమిషం వెయిట్ చేయక తప్పదు అని అంటే మనోడు గమ్మున నిలబడతాడు. రెడీ అయ్యి వచ్చాక చూస్తే వాన్ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఫోన్ లో ఏదో వర్క్ గురించి చూసుకుంటూ ఉంటుంది. ఆ లోపే ఆమె చేతి మీద ఆయిల్ పడ్డంతో ఆమె నొప్పితో అరిచి మళ్ళీ తుడుచుకుని వంట చేస్తుంటే మనోడు అది చూసి బాధతోనే అక్కడికి వచ్చి కోపంతో అరుస్తాడు ఇలా వండితే ఎలా మాడిపోతుంది ఫోన్ తీసి పక్కన పెట్టి ఫస్ట్ వంట మీద ఫోకస్ చేయి అని అంటే వాన్ నేను క్లయింట్ తో మాట్లాడుతున్నా నీకెందుకు నాకు
నాకు చాలా ఇంపార్టెంట్ ఇది అని విసుక్కుంటుంది. ఆ తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక ఈ బుడ్డోడు ఆ గల్లీలో ఉన్న ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. పాపం ఆ పిల్లలేమో వీన్ని విసిగిస్తూ అతనితో ఆడుకోవడానికి అసలు ఒప్పుకోరు. అది విన్న వాన్ వీళ్ళతో ఎలా ఏగాలో ఏమో వీళ్ళకేం చెప్పలేను, చెప్తే వీళ్ళ పేరెంట్స్ వచ్చి నా మీదేసుకుంటారు అనుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళబోయి కాలు ట్రిప్ అయి కింద పడిపోతుంది. ఇటు వాన్ కొడుకేమో ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ రే నిన్ను మీ మమ్మీ రోడ్డు మీద నుంచి ఎత్తుకొచ్చింది తెలుసా అని ఎగతాళి చేసేవాడు. లేదు నేను మా మమ్మీ కొడుకునే, నన్ను ఆమె కనింది అని వాదిస్తుంటే అప్పుడే వాన్ అక్కడికొచ్చి అవునానా నువ్వు నా కొడుకువే అని అంటుంది. కానీ ఆ పిల్లోడు అబద్ధం చెప్పకండి ఆంటీ మీరు వీన్ని రోడ్డు మీద నుంచి ఎత్తుకొచ్చారు అని అంటున్నప్పుడే అక్కడికి హీరోలా దూసుకొచ్చి రేయ్ ఎవడ్రా మీరంతా గింతలేవు నోరు చూస్తే అంతుంది అని అరుస్తుంటే జీజీకి ఫస్ట్ టైం తండ్రి సపోర్ట్ రావడంతో అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ బుడ్డోడు ఐఎమ్ సో సారీ అంకిల్ నేను నా ఫ్రెండ్ తో ఊరికి సరదా కన్నాను అని భయపడి చెప్తుంటే ఆ పక్కనున్న ఇంకో చిన్న పాప ఓయ్ అబద్ధం చెప్పకు నువ్వెప్పుడు వీడిని ఏడిపిస్తావు పైగా స్ట్రీట్ డాగ్ అని తిడతావు కూడా అని నిజం చెప్తే అది విన్న హీకి మండి రే నిజమేనా అని అంటే వాడు కాదనగానే అవునా అయితే మనిద్దరం ఒక ఆట ఆడుకుందాం అని వాడిని ఒక్కసారిగా గాల్లో ఎత్తుకుని అక్కడున్న గాబులో ఉన్న నీళ్లతో ముంచడానికి చూస్తూ రే ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా ఇంకోసారి నా కొడుకుని గనక టార్చర్ చేసావో ఈ నీళ్లలో ముంచేస్తాను ఇదే గేమ్ బాగుందా అని వార్నింగ్ ఇచ్చి భయపెడుతుంటాడు. అంతలోనే వాడి పేరెంట్స్ అక్కడికి వచ్చి మా బాబుతో ఏం చేస్తున్నావు నువ్వు అని నిలదీస్తుంటాడు. వాళ్ళు రాగానే ఈ బుడ్డోడు ఇంకా అవును వీడు నిజంగానే రోడ్డు మీద దొరికినోడు మీ మమ్మీ చాలా చెడ్డది ఆమెను ఏ మగాడు ఇష్టపడ్డు అని మళ్ళీ అంటాడు. హీకి మండి రేప్ పిల్లబచ్చగా నీకింకా బుద్ధి రాలేదన్నమాట పద నిన్ను నీళ్లలో పడేస్తాను అని పట్టుకొని అలానే ముందుకెళ్తే వాడు మమ్మీ డాడీ నన్ను కాపాడండి అని అరుస్తుంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని చూసి ఏంది మొద్దులా నిలబడ్డావు ఏదో ఒకటి చెయ్యి అని అంటే వాడు అక్కడ ఉన్న ఏదో పట్టుకొని వచ్చి అతని మీదికి రాబోతుంటే హీ ఒక్కదమ్ము లుక్కేగాని వాడు భయపడి వెనక్కి తగ్గిపోతాడు. అప్పుడు హీ సీరియస్ గా మీ అందరికి గట్టిగా చెప్తున్నా చెవులు తెరుచుకొనినండి ఇంకోసారి నా కొడుకు జోలికొస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళ అమ్మ మా వాడు చిన్న పిల్లాడు అంత మాత్రానికి ఇలా చేస్తారా వాడేదో చిన్న పిల్లల్లా మాట్లాడితే పెద్దవాళ్ళమై ఉండి మనం ఇగ్నోర్ చేయాలి కదా అని అంటే ఇగ్నోర్ చేయాలా నోరు మూసుకొని పక్కకు నడు నేను ఇగ్నోర్ చేయను అని అంటే వాన్ మెల్లగా సరే సరేలే కూల్ అవ్వు చిన్న పిల్లాడే కదా వదిలే అని అంటే నేనెలా కూల్ అవ్వాలి వాడు నా కొడుకు నన్న మాటలు వింటుంటే నిన్ను చాలా నీచంగా మాట్లాడాడని తిడుతుంటే నువ్వు విని ఊరుకుంటావేంటి కానీ నేను ఊరుకోను అని వాళ్ళ పేరెంట్స్ తో ఇంకోసారి నా భార్య పిల్లల్ని ఏమైనా అన్నారో మీ పిల్లల్ని ప్రాణాలతో ఉంచను అని వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు సుస్సు పోసుకుంటూ భయపడి పారిపోతారు. ఆ తర్వాత ఆమె నడవలేకపోతుంటే నీ కాలికేమైంది ఎంత కేర్లెస్ గా ఉంటావు పద నాతో నువ్వు అని వాణ్ణి పట్టుకొని తీసుకెళ్తాడు. ఈ సీన్ మొత్తం ఊర్లో జనాలందరికి టామ్ అయిపోతుంది. దాంతో అందరూ అమ్మో వాన్ ఎక్స్ హస్బెండ్ తిరిగి వచ్చాడంట పైగా జైలుకి కూడా వెళ్ళొచ్చాడట చాలా డేంజర్ అట ఇకపై మనం వాన్ని విసిగిస్తే మనల్ని చంపేస్తాడమ్మో అని భయపడుతుంటారు. ఇంటికి వచ్చాక వాన్ కాలికి మెడిసిన్ రాస్తూ నొప్పిగా ఉందా అని అడిగితే ఆమె అవును చాలా అని అంటే అతను తగ్గే వరకు రెస్ట్ తీసుకో మరి నడవకు అని అంటే వాన్ నాకు చాలా పనులున్నాయి ఇంటి పని కూడా ఉంది కదా అని అంటే 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే ఏమైపోదు అని అంటే మరి వంట ఎవరు చేస్తారు అని అంటే ఒక్కరోజు తిండి తినకపోతే ఎవరు చచ్చిపోరు అని అంటే మరి నా కొడుకు అని ఏదో చెప్పబోతుంటే వాడు మమ్మీ నేను కూడా ఒకరోజు ఆకలిగా ఉండగలను అని అంటే చూసావా అందరం ఓకే అన్నాం కాబట్టి నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అంటాడు. ఆమె కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఒక మంచి స్మెల్ వస్తుంది ఎవరో వంట చేస్తున్నట్టున్నారే అని చూసేసరికి మన రౌడీ హీరో గారు కిచెన్ లో వంట చేస్తూ ఉంటాడు. అది చూసి వాన్ ఓ వీడికి వంట కూడా వచ్చా మరీ అంత వేస్ట్ గాడు ఏం కాదన్నమాట అని ప్రేస్ చేస్తుంది. ఆ తర్వాత బుడ్డోడు ఆడుకోవడానికి వెళ్ళాక ఈ మాటల్లో అడుగుతాడు నీ సిచ్యువేషన్ చూస్తుంటే ఏ ఆర్ఫనేజ్ వాళ్ళు నీకు పిల్లాన్ని అడాప్టేషన్ కి ఇచ్చేవారు కాదు కానీ ఈ బాబుని ఎలా అడాప్ట్ చేసుకున్నావు అని అడిగితే వాన్ నేను అతన్ని తీసుకొచ్చిన ఆర్ఫనేజ్ కండిషన్ చాలా దారుణంగా ఉండేది అని అంటే ఆల్రెడీ నీ లైఫ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ పిల్లాన్ని అడాప్ట్ చేసుకున్నావు ఊర్లో జనాలు నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా ఒక అమ్మాయి ఇన్ని చెత్త డెసిషన్లు ఎలా తీసుకుంటుంది అని అంటే వాన్ అవునా కరెక్టేలే నేనెప్పుడు చెత్త డెసిషన్లు తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నా ఇంట్లో ఉండనివ్వడం పెద్ద చెత్త డెసిషన్ అని అంటే తన కోపంతో ఏంటి నా మీదకే వస్తున్నావు నీకు ఇంత మంచి ఫుడ్ వండి పెట్టాను కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా పైగా అరుస్తున్నావు అని అంటే వానికి కోపం వచ్చి ఆ 2 చాప్ స్టిక్స్ అక్కడ పెట్టి వంట చేసినందుకు థ్యాంక్స్ కానీ ఇన్ని రోజులు నీకు వండి పెట్టింది నేను అని రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రూమ్ లోకి వచ్చాక బుడ్డోని చూస్తూ ఆలోచిస్తుంది నిజంగానే ఒక రోజు వీళ్ళ పేరెంట్స్ వస్తే నేనేం చేయాలి అని అంటే వాడొచ్చి మమ్మీ పదా నిన్ను
నేను ఉయ్యాల ఊపుతాను అని అంటే వాన్ వాడి కోసం ఉయ్యాల్లో కూర్చుని అని జామ్ జూమ్ గా ఊగుతుంటే మనోడి కిచెన్ లో సామాన్లు కడుక్కుంటూ ఆమె ఊగడాన్ని చూసి ఏంటి నేను ఇక్కడ సామాన్లు దోముతుంటే ఈమె మంచిగా కొడుకుతో కూర్చొని ఊగుతుందా అని వెంటనే ఆ పిల్లని పక్కకు పంపించి మనోడే ఉయ్యాలు పట్టుకొని ఊపుతుంటాడు. ఆమె వెనక్కి తిరిగేసరికి బాగుందా హాయిగుందా అని ఆమె చెయ్యి పట్టుకొని కొంచెం ఫేస్ కి దగ్గరగా వస్తాడు. ఒక్కసారిగా అతను నెట్టేస్తుంది. ఆ ప్రాసెస్ లో అతని స్టమక్ కి దెబ్బ తగలడంతో బ్లడ్ వస్తుంది. బ్యాండేజ్ బాక్స్ పట్టుకొని వాన్ దగ్గరకు వచ్చి బ్లీడింగ్ అవుతోంది బ్యాండెడ్ అయి అని అడిగితే వాన్ బ్లీడింగ్ ఎలా అవుతుంది అని అడిగితే కిచెన్ లో పని చేస్తున్నప్పుడు బాగా ఉంగి పని చేశాగా అందుకే తగిలింది. నాకైతే రెస్ట్ అవసరం అనిపిస్తుంది కానీ ఏంటో పని చేపిస్తున్నారు. నీ ఇంట్లో ఒక మెయిడ్ లా మారిపోయాను అని ఆమె వైపు చూస్తే ఆమె ఒక ఇకిలిచి నవ్వి అతని షర్ట్ పైకి లేపుతుంది. జస్ట్ పైకి లేపగానే మనోడు షర్ట్ మొత్తం తీసేస్తాడు. వాన్ నెర్వస్ అవుతూ ఏయ్ మొత్తం ఎందుకు తీస్తున్నావు ఆగు అని అంటే అతను ఇలా ఉంటే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అందుకే తీస్తున్నాను అని అంటే వాన్ అతను సిక్స్ ప్యాక్ చూసి టెంప్ట్ అవుతూనే ట్రీట్మెంట్ చేస్తుంది. కానీ ఆ దెబ్బ నుంచి చాలా బ్లడ్ రావడంతో నువ్వు ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్ళాలి లేదంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని కంగారు పడుతుంటే అతను మాత్రం ఫస్ట్ మెడిసిన్ రాయి తర్వాత వెళ్తా అని అంటే ఆమె వెళ్ళు హాస్పిటల్ కని అంటుంటే మళ్ళీ ఫస్ట్ మెడిసిన్ రాయి తర్వాత వెళ్తా అని అంటాడా. వీడేంటి పదే పదే ఇదే చెప్తున్నాడు దీంట్లో ఏదైనా అర్థం ఉందా అని అలానే చూస్తుంటే మనోడు ఒక్కసారిగా ఆమె చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కుని నువ్వు నా బాడీని పదే పదే చూస్తున్నావు కొంపతీసి దానికి పడిపోయావా ఏంటి అని అనగానే ఆమెకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. యాక్చువల్ గా వానికి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటది. దాంతో డాక్టర్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే కొంచెం ఇంటిమేట్ గా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం తొందరగా నయం అవుతుందని చెప్పుంటాడు. సో అది గుర్తు తెచ్చుకొని వాన్ మనసులో లాస్ట్ టైం నేను $2 మిలియన్ కోసం చేశాను కానీ చూస్తే వీడి బాడీ నిజంగానే బాగుంది. నేను కూడా ఏజ్ లో ఉన్నాను. నా ఎమోషన్స్ హార్మోన్స్ సెట్ చేసుకోవడానికి వీడు పర్ఫెక్ట్. సో అని ఆలోచిస్తూ సిగ్గుపడుతూ డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతుంది. నీకెలాంటి సెక్షువల్ డిసీజెస్ లేవు కదా అని అడిగితే అతను లేదే అవన్నీ ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను. అసలు నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అంటే వాన్ మరి ఏదైనా చేసే ముందు సేఫ్టీ పర్పస్ కోసం అడగాలి కదా అని చెప్పగానే ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె నడుము పట్టుకొని నువ్వు ఆ విషయాల గురించి వర్రీ అవ్వక్కర్లేదు కానీ అయినా నీ కొడుక్కి నేనంటే చాలా ఇష్టం. నన్ను డాడీ అని కూడా పిలుస్తున్నాడు. నీకు ఓకే అయితే నేను నీ హస్బెండ్ గా మారిపోతాను అని ఆమెను ఒక్కసారిగా కిస్ చేస్తాడు. నేను చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించు కానీ ప్రస్తుతానికైతే ఇంకొకటి చేద్దాం అని ఆమె నెక్కును పట్టుకుని ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆ టైం ఇంటిమేట్ అవుతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనోడు బయటికి రాగానే బుడ్డోడు డాడీ మమ్మీ ఎక్కడా అని అడిగితే కొంచెం నెర్వస్ అవుతూ రే మీ మమ్మీ నిద్రపోతుందిరా ఆమెని రెస్ట్ తీసుకోనివ్వు అని చెప్పి మనోడు క్లినిక్ వస్తాడు డ్రెస్సింగ్ చేయించుకోవడం కోసం. డ్రెస్సింగ్ చేయించుకున్నాక ఇంటికి వచ్చి చూస్తే వాన్ బెడ్ మీద పడుకుని ఉంటుంది. సో అతను కూడా ఆమె పక్కనే కడలు చేస్తూ పడుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె నిద్ర లేచి అతని ఫేస్ ని టచ్ చేస్తూ ఏదేమైనా మాట్లాడినప్పుడు వీడి ఫేస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంది అని అతని చెస్ట్ మీద చేయి పెట్టి వా ఇవైతే ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి అని మొత్తం బాడీ చెక్ చేయడానికి కొంచెం కిందికి చేపెడుతుంది. అక్కడ గన్ ఉండడంతో ఆ గన్ పట్టుకొని వీడి గన్ అడ్డు పెట్టుకుని నన్ను చాలా సార్లు భయపెట్టాడు కదా ఇప్పుడు నా వంతు అని అనుకొని ఒక్కసారి లేచి అతన్ని హ్యాండ్స్ అప్ అని గన్ గురి పెడుతుంది. మనోడు దెబ్బకు భయపడిపోయి ఓయ్ నీకేమైంది సడన్ గా గన్ పెట్టావు అని అంటే వాన్ ఇన్ని రోజులు నన్ను దీన్ని అడ్డు పెట్టుకునే కదరా బెదిరించింది నా ఇల్లు ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తే సరే సరే కూల్ నేను వెళ్ళిపోతాను అని చెప్తూనే సడన్ గా ఏదో ట్రిక్ యూజ్ చేసి ఆ గన్ లాక్కుంటాడు. ఆమెకి గన్ గురిపెట్టి ఈ రోజు నువ్వు చేసిన పని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నా దెబ్బ ఇంకా మానలేదని నీ తలకెక్కించుకో. అది తగ్గే వరకు ఇక్కడే ఉంటాను జాగ్రత్త అని అంటే వాన్ భయపడుతూ ఏడుస్తూ నేనెంత పిచ్చిదాన్ని గన్ కి బదులు చాకు పడాల్సింది అని తిట్టుకుంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దెబ్బ చెక్ చేసి నీ దెబ్బ ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది అని చెప్తున్నప్పుడే టీవీలో ఫ్యామిలీ మనవడు చనిపోయాడనే న్యూస్ వస్తుంది. అది చూసి అంటే మా తాత నిజంగానే నేను చనిపోయాను అనుకుంటున్నారా మా బాబాయ్ గాడు ఏమైనా చేయగలడు అని ఆలోచిస్తూ ఇంటికొచ్చి ఒకటే తాగుతుంటాడు. తాగుతూ మాటల్లో అడుగుతాడు నిజంగానే ఇద్దరు మనుషులు ఒకరికొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటారా అని అంటే వాన్ మనసులో అంతే కదా నేనైతే ఆ చెన్గాడి ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. మా నాన్న సెల్ఫిష్ నన్ను డబ్బు ఉన్న వాడికి అమ్మేశాడు. ఒకవేళ చెన్ నన్ను మోసం చేస్తున్నాడని నా దగ్గర ప్రూఫ్స్ వీడియో ఫుటేజ్ లేకపోతే నేను ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి కూడా వచ్చేదాన్ని కాదు. అతని బర్త్డే రోజునే అందరి ముందు
ఆ చీటింగ్ వీడియోలు ప్లే చేసి నచ్చజెప్పాను. ఆ తర్వాతే ఆ సంబంధం నుంచి బయటపడి ఇలా బ్రతకగలుగుతున్నాను అని మొత్తం విషయం అతనికి చెప్తుంది. అప్పుడు అలాంటప్పుడు మరి అతన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అనంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి అనంటే కొంచెం ఫేస్ పక్కకు తిప్పి నాకు కనుక నీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి అనంటే అదే ఆప్షన్ నాకుంటే నిన్ను చచ్చినా చేసుకునేదాన్ని కాదు. అయినా ఈ రోజు ఏంటి ఎక్కువ తాగుతున్నావు, కొంచెం తగ్గిచ్చు అనంటే లేదు తాగనివ్వు, అయినా ఈ ప్లేస్ బాగుంది, కొండలు నీళ్లు ప్రశాంతంగా ఉంది, ఏ బాధ లేదు అనంటే బాబోయ్ ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండిపోతానని మాత్రం అనకు అని అంటుంది. ఆ రాత్రి రూమ్ లోకి రాగానే నా దెబ్బ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తావా అనంటే దగ్గర కూర్చొని చేయబోతుంటే మనోడు చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఆమె నన్ను వదులు అనంటే ఎమోషనల్ అవుతూ నేను నిన్ను కిస్ చేయొచ్చా అని అడగగానే మనసులో వీడికేమైంది ఇంత సాడ్ గా ఉన్నాడేంటి అని అనుకుంటున్నప్పుడే మనోడు ఆమె నెక్ పట్టుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కూడా రెస్పాండ్ అయి కిస్ చేస్తుంది, కానీ కాసేపటికి రియలైజ్ అయ్యి అతన్ని వెనక్కి నెట్టి ప్లీజ్ నన్ను టచ్ చేయడం ఆపు అనగానే ఒక్క మాట కూడా చెప్పకుండా టక్కుని లేచి వెళ్లిపోతాడు. ఈ రోజేంటి నా మాట ఇంత ఈజీగా విన్నాడు అని డల్ గా ఆలోచిస్తుంది. ఏదో అయింది తనకి అని. ఆ నెక్స్ట్ మార్నింగ్ వర్క్ మీద బయటికి వెళ్తుంటే మనోడు అంతా ఫుడ్ ప్రిపేర్ చేసి నా కోసం ఒక సిమ్ కార్డ్ తీసుకురా అనంటే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అనంటే అవును కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను, కానీ ఆలోగా నాకు సిమ్ కార్డ్ కావాలి అని అంటాడు. సిమ్ కార్డ్ దొరికాక ఇమ్మీడియట్ గా ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. అతను షాక్ అయ్యి రే నువ్వు బ్రతికే ఉన్నావా, నీళ్ళలో మునిగిపోయావు కదా, నువ్వు నాతో మాట్లాడతావని అసలు ఊహించలేదు అనంటే అదంతా కాదు, కానీ మా ఇంట్లో ఏం జరుగుతోంది అనంటే ఫ్రెండ్ అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది, నువ్వు లేవని తెలిసాక నీ ప్రాపర్టీ కోసం అందరు కొట్టుకుంటున్నారు. గ్రాండ్ పా తన ప్రాపర్టీ తిరిగి తీసుకోవాలని చూస్తుంటే నీ బాబాయ్ ఏమో నేను వాడిని పెంచి పెద్ద చేశాను కాబట్టి ఆ షేర్లు నాకే కావాలి అని అంటున్నాడు. ఇటు చెన్ ఫ్యామిలీ ఏమో నువ్వు వాళ్ళకి కాబోయే అల్లుడివి కాబట్టి ఆ ఆస్తి మాకే దక్కాలి అని వాళ్ళు వారిస్తున్నారు. ఆఖరికి నీ ఫియాన్సీ కూడా అదే అంటుంది అని చెప్పగానే వాట్ ద హెల్ ఫియాన్సీ ఏంటి, నేను ఆమె లైఫ్ లో ఒక్కసారి కూడా కలవలేదు, కనీసం మాట్లాడలేదు కూడా, దానికి నా ఆస్తి కావాలంట అని అంటే ఫ్రెండ్ నాకైతే అక్కడ ఏం జరుగుతుందో అస్సలు ఐడియా లేదురా, నేను జస్ట్ ఎంగేజ్మెంట్ పార్టీకి వచ్చానంతే అని అంటే నేను కూడా బోట్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియలేదు, ఎంగేజ్మెంట్ పార్టీ అనుకున్నాను, కానీ నాకు వాళ్ళు డ్రగ్స్ ఇచ్చారని తర్వాత అర్థమైంది, అలా డ్రగ్ ఇచ్చి నన్ను చెన్ ఫ్యామిలీ అమ్మాయితో పడుకోబెట్టాలని ప్లాన్ చేశారు, కానీ నాకు స్పృహ రాగానే అక్కడ నుంచి పారిపోయాను, దాంతో నన్ను చంపడానికి వాళ్ళు మనుషుల్ని పంపించారు అని చెప్పగానే ఫ్రెండ్ మరి ఎలా బ్రతికున్నావురా అంత డ్రగ్ ఇచ్చాక అని అంటే నన్ను నేనే చాకుతో పొడుచుకున్నాను అని చెప్పగానే అది విన్న ఫ్రెండ్ నువ్వు నిజంగానే చాలా కరేజియస్ రా, నిన్ను నువ్వు పొడుచుకోవడం అంటే మామూలు విషయం కాదు అని అంటే నేను బ్రతికే ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు, ఫోన్ పెట్టేశాక మన కాల్ హిస్టరీ కూడా డిలీట్ చేయి అని కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ బ్రోచ్ అమ్మడానికి షాప్ కొస్తుంది. ఆ బ్రోచ్ నమ్మి 30,000 సంపాదిస్తుంది. ఆ డబ్బులతో ఆమె వాడికి బుక్స్ కొనిచ్చి స్కూల్లో జాయిన్ చేపియాలని డిసైడ్ అవుతుంది. దారిలో షాపింగ్ కనిపిస్తే మనోడికి సరైన బట్టలు లేవు కదా, కొనాలని అక్కడికి వెళ్తే అక్కడ కొన్ని బట్టలు చూసి ఈ బట్టలు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అని అనుకుంటుంటే సేల్స్ గర్ల్ వచ్చి మేడం మీకు ఎలాంటి బట్టలు కావాలి, ఈ రోజు 40% ఆఫ్ ఉంది అని అంటే నా హస్బెండ్ ఒక 6 ఫీట్ హైట్ ఉంటాడు, సైజ్ వచ్చేసి అని సైజెస్ చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క ఏమో వీళ్ళు ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ కి కాల్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దాంతో పాపం అతను పానిక్ అయిపోయి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఆమె కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాకపోయేసరికి చాలా రాత్రి అయిపోయింది, ఈ పాటికల్లా వచ్చేయాలి కదా అని కంగారు పడతాడు. ఇక్కడ మాత్రం మనోడి అవుట్ఫిట్ సూపర్ ఉంటది. ఇక అంతలో బస్ రాగానే వచ్చేసిందేమో అనుకుంటుంటే ఆమె ఉండదు. చాలా వర్రీ అవుతాడు. అప్పుడే వెనక నుంచి బుడ్డోడి వాయిస్ వినగానే తనకేమి పట్టనట్టు నాటకం ఆడుతుంటాడు. కానీ బుడ్డోడు వచ్చి డాడీ మా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని అంటే అతను కోపంతో నేనెక్కడ వెయిట్ చేస్తున్నాను, ఊరికే బయటకి వాకింగ్ వచ్చానంతే, అయినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా, ఇంత రాత్రి పూట పిల్లాడితో బయట ఉన్నప్పుడు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని వాన్పై గట్టి గట్టిగా అరుస్తుంటే ఆమె కోపం వచ్చి నువ్వు నన్ను తిట్టడం మీకు ఆపవా అని అరిచి వెళ్లిపోతుంది. ఏమో కోపంతో ఏం తిన్నావు, గన్ పౌడర్ ఏమైనా తిన్నావా, ఇప్పుడు నాపై ఇంత పేలుతున్నావు అని అడిగితే వాడు డాడీ మమ్మీ ఫోన్ పోయింది, ఇప్పటి వరకు దానికోసమే వెతుకుతున్నాం, పోలీస్ కంప్లైంట్ కూడా చేసింది, పైగా మమ్మీ నీ కోసం కొత్త బట్టలు కూడా కొని తెచ్చింది అని చెప్పగానే పరిగెత్తుకుంటా ఆమె దగ్గరకు వస్తే నన్ను విసిగించడం ఆపుతావా అని అంటే బుడ్డోడు పడుకున్నాడని సైగ చేసేసరికి ఆమె పక్క సరిచేయగానే మనోడు వాడిని పడుకోబెట్టి షూస్ తీసి ఆ రంగ బెడ్షీట్ కప్పి సరే నీతో మాట్లాడాలి బయటికి రా అని చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తాడు. ఐఎమ్
సో సారీ. నీపై అలా కోప్పడాల్సింది కాదు. నీకేం జరిగిందో నాకు తెలీదు కదా! అనంటే వాని మనసులో ఈ స్టూపిడ్‌కి సారీ కూడా చెప్పడం వచ్చా? అని అనుకుంటుంటే మనోడు సారీ చెప్పి నెర్వస్ అయిపోయి షవర్ తీసుకోవడానికెళ్తాడు. ఆమె కొన్న బట్టలేసుకొనొచ్చి తలుపు కొట్టి మరీ చూపిస్తాడు. వానొచ్చి ఇంత రాత్రి ఏం చేస్తున్నావు? అని అడిగితే అతను చెప్పొచ్చు కదా కొత్త బట్టలు తెచ్చావని. అనంటే ఆమె కవర్ చేస్తూ ఏదో రోడ్డు మీద కనపడ్డాయి కాబట్టి తెచ్చాను అని చెప్పగానే చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని అవునా? నా కోసం కొత్త బట్టలు కొన్నావు, నా కోసం సిమ్ కార్డ్ తెచ్చావు అంటే నన్ను ఇష్టపడుతున్నావా? అని అడిగితే వాన్ నీ గురించి ఎక్కువ ఊహించుకోకు. నేనెందుకు నిన్ను ఇష్టపడతాను? అని అంటే అతను ఆమె బాడీ స్మెల్ చూసి నీ బాడీ మంచి స్మెల్ వస్తోంది. మరి నాకు కంపెనీ ఇవ్వు. ప్రామిస్ నీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను అని టెంప్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఆమె కూడా ఆబ్వియస్లీ అతని మాటలకి టెంప్ట్ అయిపోయి అతని మెల్లో చేతులేసి వీడి ఎక్స్పీరియన్స్ చూడడంలో నాకేం పోయేది లేదు కదా అని మరి దేనికోసం వెయిట్ చేస్తున్నావు అని అనగానే మనోడు ఆమెను ఒక్కసారిగా ఎత్తుకొని అయితే రిగ్రెట్ అవ్వకు మళ్ళీ అని అంటే ఆమె నాకేం రిగ్రెట్ ఉండదులే అని అనడంతో ఆమెను బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. వాళ్ళ రొమాన్స్ పూర్తయ్యాక చెప్పు నీ ఎక్స్ తో పోలిస్తే నేను ఎలా ఉన్నాను అని అడిగితే వాడే నీకంటే బెటర్ అని అనగానే హీకి మండిపోద్ది. ఆమె దగ్గరకొచ్చి ఫేస్ పట్టుకుని నన్ను ప్రొవోక్ చేయాలని చూస్తున్నావా? అయితే ఇప్పుడు చెప్తా నీ పని. నిజంగానే ఈసారి రిగ్రెట్ అవుతావు అని చెప్పి ఆమెను మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అంతే ఆబ్వియస్లీ మళ్ళీ రొమాన్స్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాన్ నడుం పట్టుకుని నొప్పులతో బయటికి రాగానే మనోడు చూసి గుడ్ మార్నింగ్ బేబీ ఎలా ఉంది ఇప్పుడు అని టీజ్ చేస్తుంటే ఆమె రే బీస్ట్ వెధవా అని తిడుతుంటే ఓయ్ నేనేం జంతువుని కాదు అని ఒక డక్ బొమ్మ పట్టుకొని ఇగో ఇది జంతువు, ఇదే బీస్ట్ లా చేసింది నిన్న నైట్ అని అంటే ఆమె సిగ్గుపడుతూనే అతన్ని కొట్టబోతుంది. దాంతో అతను సరేలే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి టేబుల్ మీద పెట్టాను అని ఆ డక్ బొమ్మకి కిస్ చేస్తాడు. ఆమె సిగ్గుపడుతూనే గుర్రుమని చూసి వెళ్తుంది. నెక్స్ట్ డే వాన్ తన అండర్వేర్ బిజినెస్ ఉంటది కదా దానికి రిలేటెడ్ థింగ్స్ అని చదువుతూ ఉంటే వచ్చి నాకు హెల్ప్ చేయి అని అడుగుతుంటే నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్ ఉందా అని అడిగితే వాన్ తప్పదు చేయాలి. పాత బిజినెస్ లో అంత ప్రాఫిట్ లేదు. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఈ పనిలో స్టాక్ పెట్టాలి. పిల్లాడు పెద్దాడు అవుతున్నాడు కదా వాని స్కూల్లో కూడా వేయాలి కదా అని అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఫోటోగ్రఫీ స్టార్ట్ చేస్తుంది. ఆమెకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు వాన్ కి ఐడియా వచ్చి నీ ప్యాంట్ తీసే నేను ఫోటోలు తీస్తాను అని అనగానే మనసులో ఏంటి ఈ పిల్ల ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతుందని అనుకోలేదు అని అంటే వాన్ ఈ రోజు నుంచి నువ్వే నా మోడల్ వి. ఇక్కడ ఉన్న అన్ని అండర్వేర్స్ వేసుకొని నా ఫోటోలకి పోజులు ఇవ్వాలి అని అంటే అసలు నన్ను ఎవరిని అడిగి మోడల్ గా ఫిక్స్ చేసావు అని అంటే ఆమె ఎందుకంత ఆలోచిస్తున్నావు? నీ ఫేస్ చూపించనులే జస్ట్ నీ తెల్లటి కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. నా కోసం మోడల్ అవ్వకపోతే నీ బాడీ వేస్ట్ అయినట్టే. నీలాంటి బాడీ ఉన్న వాళ్ళే ఫోటోగ్రఫీకి పర్ఫెక్ట్ అని ఒకటే బిస్కెట్ లేగానే సరే సరేలే కానీ నాకు కూడా ఒక కండిషన్ ఉంది అని అంటే వాన్ ఏంటా కండిషన్స్ అని అడిగితే మనోడు రొమాంటిక్ గా ఒక ఫోటోకి ఒక రొమాంటిక్ సెక్షన్ అని చెప్పగానే వాన్ సిగ్గుపడుతూ నువ్వు నిజంగా ఇంత సిగ్గులేని వాడిగా మారిపోయావు. సరే ఓకే అని ఒప్పుకుంటూ ఇందులో నాకే లాభంలే నా హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి అని మనసులో ఆలోచిస్తుంది. అంతే సెషన్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పాపం ఆ సెషన్ అయిపోయిన తర్వాత మనోడికి ప్రతి అండర్వేర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ అండర్వేర్స్ వేసి ప్రతి దానికి ఫోటోలు తీస్తుంటే మనోడు ఫ్రస్ట్రేట్ అయిపోయి కాదొక విషయం చెప్పవా అన్ని ఒకే టైప్ డ్రాయర్స్ ఉన్నాయి వీటన్నిటినేసి ఎందుకు ఫోటోలు తీస్తున్నావు? ప్రతి చిన్నదానికి అవసరమా అని అంటే ఆమె మన వెబ్సైట్ లో ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటే జనాలు ప్రొడక్ట్స్ ని అంత ఎక్కువ చూసి కొంటారు. అంత మాత్రం కష్టపడాలి మరి అని అంటేనే ఫోటోలు ఇస్తూనే ఉంటది. పాపం మనోడు నా నడుం నొప్పి లేస్తుంది అని అంటే వాన్ పర్లేదులే నేను నీకు మసాజ్ చేసి పెడతాను అని మసాజ్ చేస్తూ తెలుసా నీకు మోడలింగ్ చేసే టాలెంట్ బాగా ఉంది. ఫోటోల్లో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో చూడు అని అంటే మనోడు గుర్రుమని చూస్తాడు. ఆ తర్వాత రోజు బుడ్డోడి స్కూల్ జాయినింగ్ డే అన్నమాట. వాన్ హీని చూసి ఇంకా బట్టలు ఎందుకు మార్చుకోలేదు? ఈ రోజు స్కూల్ కి వెళ్ళాలి కదా ఫస్ట్ డే రా ఏం వేసుకోవాలో చూపిస్తాను అని అతన్ని తీసుకెళ్లి ఒక మంచి షర్ట్ తొడిగి దానికి బటన్స్ పెడుతుంటే ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి బటన్స్ పెడుతున్న సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అతను ఎమోషనల్ అవుతూ మనసులో ఒకవేళ నాకు వాళ్ళుంటే మా మమ్మీ డాడీ కూడా నాపై అంతే ప్రేమ చూపించే వాళ్ళ అని ఆలోచిస్తూ అడుగుతాడు. నువ్వు నీ హస్బెండ్ కి కూడా ఇలాగే బటన్స్ వేసేదానివా అని అంటే వాడి చేతులు కాళ్ళు బానే ఉండేవి అలాంటప్పుడు నేనెందుకు వేస్తాను అని అంటే అతను నిన్నెప్పుడు చీట్ చేశాడు అని సీక్రెట్లన్నీ అడగాలని చూస్తుంటే ఆ పాత విషయాలు వదిలే అని అంటే ఆ షర్ట్ చూసుకొని ఈ షర్ట్ చాలా బాగుంది చూస్తుంటే నీకు నా టేస్ట్ ఇంకా నా బాడీ సైజెస్ బాగా తెలుసు అనుకుంటా అని అంటే ఆమె అవును బాగా తెలుసు అని జీజీ దగ్గరకు వస్తుంది. కూడా జీజీని ఎత్తుకోగానే వాడు చీక్స్ పై కిస్ చేసి డాడీ నువ్వు వరల్డ్ లోనే మోస్ట్ హ్యాండ్సమ్ డాడీవి. స్కూల్ కంప్లీట్ అయ్యాక నన్ను తీసుకెళ్ళడానికి వస్తావు కదా అని అంటే రే నువ్వు సేమ్ మీ మమ్మీ లాగే ఉన్నావురా ప్రతిసారి ఇలా కిస్సులు ఇచ్చి పని కానిచ్చుకుంటున్నారు అని స్కూల్ కి తీసుకెళ్తాడు.
ఆ తర్వాత స్కూల్ కి రాగానే మనోడు స్కూల్లో బుద్ధిగా ఉండు అని చెప్తుంటే అప్పుడు ఒక చిన్న పాప హీని చూసి అంకుల్ నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు అని అంటే జీజీ ప్రౌడ్ గా అవును ఎందుకంటే ఈయన మా డాడీ అని అంటే వాన్ ఇంకా హీ వాడిని కన్న కొడుకులాగా చాలా ప్యాంపర్ చేస్తూ స్కూల్ కి పంపిస్తారు. అతను వెళ్ళగానే వాన్ ఒకటే ఏడుస్తుంది. ఏమాది చూసి జస్ట్ స్కూల్ కే కదా వెళ్ళేది ఎందుకు ఏడుస్తున్నావు అత్తారింటికి ఏదో పంపిస్తున్నట్టు అని అడుగుతున్నా కూడా ఆమె ఏడుస్తూనే ఉంటది. ఈ రేపు పొద్దున వాడు పెళ్లి చేసుకుంటే ఆ రోజు కూడా ఇలాగే ఏడుస్తావా అని అంటే 3 ఏళ్లుగా నాతోనే ఉంటున్నాడు ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి లేడు అలాంటిది స్కూల్ కి వెళ్తుంటే బాధగా ఉండదా వన్నెవరు ర్యాగింగ్ చేయకుండా ఉంటే చాలు అని ఏడుస్తుంటే హీ పాపం ఆమెను ఊరడిస్తూ నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు పద ఇంటికెళ్దాం అని అంటాడు. ఇంటికొచ్చాక కూడా ఓ అని ఏడుస్తూనే ఉంటది. మనోడు కూల్ చేస్తూ కొద్దిసేపట్లో 2 గంటల్లో ఇంటికొచ్చేస్తాడు. అప్పుడు వాడితో టైం స్పెండ్ చేయొచ్చు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని సర్ది చెప్తూ ఉంటే అయినా కూడా మేడం గారు ఏడుపు గొడ్డు దానిలాగా ఏడుస్తూనే ఉంటది. అప్పుడు హీ అయినా ఒక విషయం చెప్పాలి నువ్వు ఏడుస్తున్నప్పుడు కూడా చాలా హాట్ గా ఉన్నావు అని అంటే ఆమె ఏడుస్తున్న కళ్ళతో అలానే చూసేసరికి మనోడు అలా చూడకు లేకపోతే ఇప్పుడే కిస్ చేస్తాను అని అంటే వాన్ ఊరుకో నీకెప్పుడు రొమాన్సేనా అని పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే అతను నవ్వుకుంటూ అంటే వైఫ్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందన్నమాట అని ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత వాన్ పని చేసుకుంటూ ఉంటే హీ వచ్చి లంచ్ టైం అయింది అని అంటే వాన్ నేను పనిలో ఉన్నాను కనిపించట్లేదా అని అంటే హీ నీ కొడుకు స్కూల్ కి వెళ్ళాడని నా కోసం వంట కూడా చేయవా ఏంటి అని అంటే వాన్ ఇదిగో చూడు మునిపటి కంటే చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అసలే టెన్షన్ లో ఉంటే నువ్వు మళ్ళీ నా కొడుకుని గుర్తు తెచ్చి ఏడిపిస్తావేంటి అని అంటే హీ ఇదంతా నా బాడీ వల్ల జరుగుతోంది అందులో నాకు కూడా కాస్త ప్రాఫిట్ ఇవ్వాలి అని అంటే ఆమె సరే డబ్బులు రాగానే ఇస్తానులే అని అంటే హీ అక్కడున్న చాటింగ్స్ చూసి ఈ జనాలేంటి నీతో వట్టిగా క్వశ్చన్స్ అడుగుతున్నారే తప్ప ఏం కొనడం లేదు నిన్ను వేస్ట్ గా విసిగిస్తున్నారు అని చార్ట్స్ చూడగానే అందులో ఈమె కస్టమర్లని స్వీట్ హార్ట్ అని పిలిచి ఉంటుంది. అది చూసి పిచ్చ జల్సీతో ఏంటి స్వీట్ హార్ట్ నువ్వు కేవలం బిజినెస్ స్టార్టింగ్ మాత్రమే చేయాలి ఎందుకు వాళ్ళతో అంత ముద్దుగా మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు కనీసం ముఖం కూడా చూడలేదు అలాంటిది స్వీట్ హార్ట్ అని పిలుస్తావా అని కోప్పడుతుంటే వాన్ నువ్వు మధ్యలోకి రాకపో అని అంటే హే నువ్వు వాళ్ళతో ఫ్లోట్ చేస్తున్నావు కదా అని జలస్ ఫీల్ అవుతుంటే వాన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో అందరూ ఇలాగే మాట్లాడతారు అని అంటే అప్పుడే కొంతమంది వాన్ ఫోటోస్ అడుగుతూ మెసేజ్ చేస్తారు. మా నోడు అది చూసి వెంటనే బ్లాక్ చేయి ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడుకు అని సీరియస్ అవుతాడు. వాన్ తల పట్టుకుంటుంది అసలు. నెక్స్ట్ సీన్ లో ఇద్దరు పికప్ చేసుకోవడానికి స్కూల్ కి వెళ్తారు. పాపం ఇద్దరు చేయి జాపుతారు. వాడు వచ్చి డైరెక్ట్ గా మమ్మీని హగ్ చేసుకోగానే ఈ ముఖం చూడాలి నన్ను స్కూల్ కి రమ్మని ఒకటే రిక్వెస్ట్ చేసి తీరా చూస్తే మమ్మీకి అతుక్కుపోయాడు అని కుళ్ళుకుంటాడు. ఇంటికి రాగానే వాన్ కి చాలా ఆర్డర్స్ వచ్చుంటాయి అందుకే పప్పి ఫేస్ పెట్టి అతని ముందు ఈ రోజు చాలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి నాకు నీ హెల్ప్ కావాలి అని అంటే నువ్వు నన్ను కాస్త ఎక్కువగానే వాడేస్తున్నావు అని నీకు అనిపించట్లేదా అని అంటే వాన్ నేను డబ్బులు సేవ్ చేసుకోవాలి ఎందుకంటే నీ రూమ్ లో ఏసీ కూడా లేదు కదా అది ఫిట్ చేయించాలంటే ఇంకొంచెం డబ్బులు కావాలి అని అతని ముందు క్యూట్ పప్పి ఫేస్ పెట్టి అడగగానే సరేలే పదా నాకు కమిషన్ ఇవ్వాలి అని తప్పకెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హెల్ప్ చేస్తున్నప్పుడు వాన్ మాటల్లో ఇంకొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతావు కదా అని అంటే నేను వెళ్ళిపోయాక నువ్వు నన్ను చాలా మిస్ అవుతావని నా అవసరం నీకు చాలా ఉంటుందని నాకు తెలుసు నన్ను బాగా గుర్తు తెచ్చుకుంటావు కదా అని అంటుంటే అందులోనే బుడ్డోడు వచ్చి డాడీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను ఎక్కడికి వెళ్ళినా నీ మమ్మీని తీసుకెళ్తాను ఎందుకంటే ఈ ప్లేస్ లో మీరిద్దరు ఉండలేరు అని మళ్ళీ మనసులో వీళ్ళని నా సిటీకి తీసుకెళ్తే డేంజర్ అక్కడ నా రిలేటివ్స్ వీళ్ళని ప్రాణాలతో కూడా ఉంచరు అని అనుకుంటుంటే బుడ్డోడు డాడీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి నేను మళ్ళీ మిమ్మల్ని వదిలి ఉండలేను అని అంటే సరేలే నా రిటైర్మెంట్ అయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటాడు. వాడు రిటైర్మెంట్ అంటే ఏంటి డాడీ అని వాడు అడుగుతుంటే ఇంకో పక్క వాన్ మనసులో వీడు వెళ్ళిపోతే నాకు ఇలాంటి మోడల్ ఎక్కడ దొరుకుతాడు అందుకే వీలైనంత ఎక్కువ అండర్వేర్లు వీడొంటి మీద వేసేసి ఫోటోలు తీసేసుకోవాలి అని డిసైడ్ అయ్యి పాపం కొత్త స్టాక్ మొత్తం తెప్పించి అదంతా మనోడితో మోపిస్తుంది. హీకి మండి మొన్ననే కదా పాత స్టాక్ కొన్నావు మళ్ళీ కొత్త స్టాక్ ఎందుకు తెప్పించావు అని అంటే ఆమె నీకేం తెలుసులే నా ప్లాన్స్ నాకుంటాయి అని అంటే పాపం ఒక పని మనుషుల బాక్సులన్నీ మోసి పెడతాడు. అంతేకాదు మోడల్ గా ఫోజులు ఇస్తూ ప్రతి అండర్వేర్ వేసుకుని దిగుతూ ఉంటాడు. నువ్వు నా ప్రొఫెషన్ నే మార్చేసావు నన్ను మోడల్ ని చేసావు నా లైఫ్ లో కూడా ఇన్ని ఫోటోలు దిగలేదు అని బాధపడుతుంటే వాన్ మాట్లాడడం ఆపి సైలెంట్ గా ఫోజులు ఇవ్వు మనం ఓవర్ టైం చేస్తున్నాం ఓటీ డబ్బులు కూడా ఇస్తాలే అని అంటే అతను నీకెప్పుడు పనే ముఖ్యమా ఇలా అండర్వేర్ తో ఇంత హాట్ గా నించున్నాను నీకు నాపై అసలు ఇంట్రెస్టే రావట్లేదా అని అరుస్తుంటే ఆమె గింత కూడా పట్టించుకోకుండా నోర్మి ఫస్ట్ ఫోటోలు దిగు అడి తిరిగి అని అంటుంటే మా నోడికి మండి అలా ఉందా నీ పని సరే వెయిట్ చేయి ఇదంతా అయిపోని చెప్తా అని అంటాడు. ఆ రాత్రి వాన్ జిజిన్ పడుకోబెడుతుంటే మనోడు వెనుక నుంచి వచ్చి ఆమె నడుం పట్టుకుని గట్టిగా హక్ చేసుకుని కడలు చేస్తుంటాడు. ఆమె ఏం చేస్తున్నావు అని అంటే ఆమె ఇటు తిప్పుకొని కిస్ చేసి నీకు అనిపించట్లేదా ఈ రోజు నేను నీకెంత హెల్ప్ చేశాను
బాబుని పడుకోబెట్టాను. నీకోసం ఫోటోస్ కూడా దిగాను. చాలా అలసిపోయాను. మరి నా కమిషన్ నాకివ్వవా?" అని చెప్పి ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి చాలా ఇంటెన్సిటీతో కిస్ చేస్తూ రొమాన్స్ చేస్తుంటాడు. ఆమె మధ్యలో "ఆగు! ప్రొటెక్షన్ ఉందా? ఈ మధ్య నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయి" అనంటే "డోంట్ వర్రీ నేను ప్రొటెక్షన్ యూజ్ చేస్తాను" అని చెప్పి మళ్ళీ ఆమెను కిస్ చేసి ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత వాన్ ప్రొడక్ట్స్ డెలివరీ అవుతాయి. అప్పుడు డెలివరీ బాయ్‌తో "ఈ మధ్య డెలివరీ చార్జెస్ ఎక్కువవుతున్నాయండి. కొంచెం తగ్గించుకోవచ్చు కదా" అని అంటుంటే అప్పుడే మనోడొచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం చూసి కోపంతో అక్కడున్న ఏదో బాక్స్‌ని నెట్టేస్తాడు. అతను వెళ్ళడమే ఆలస్యం. ఆమె నడుం పట్టుకొని దగ్గరకు లాక్కొని "నాకొక ల్యాప్‌టాప్ కొనియ్యవా?" అని క్యూట్‌గా అడుగుతుంటే వాన్ కోపంతో ముఖం పెట్టి "ఎంత కాస్ట్ అది?" అనంటే అతను ఎంతో కాస్ట్ చెప్తాడు. దానికామె "నా దగ్గర అంత డబ్బులు లేవు. కొనుక్కోవాలంటే చీప్‌ది సెకండ్ హ్యాండ్‌ది కొనుక్కో" అనంటే ఒక బిజినెస్ ఐడియా ఇస్తూ "ఫ్యాక్టరీ నుంచి అండర్‌వేర్ స్టాక్ తెప్పించే బదులు నువ్వే ఫ్యాబ్రిక్ తెచ్చి ఎందుకు కుట్టించకూడదు? దీనివల్ల ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా" అనంటే వాన్ "కానీ అందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది కదా" అనంటే "ఇన్ని సేల్స్ అవుతున్నా నీకు డబ్బులు రాకపోతే ఈ బిజినెస్ క్లోజ్ అయ్యేలోపు నీ పని అయిపోతుంది" అనంటే వాన్ "నువ్వెన్నైనా చెప్తావు బాబు. నీకు కాస్ట్లీ వాచ్ ఉందంటే చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వు చాలా ఉన్నోడివని. నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు నీకెలా తెలుస్తుందిలే" అనంటే ఈ మనసులో "వామ్మో! ఈమెకి బాగా ఉన్నోళ్ళంటే ఇష్టం లేదా ఏంటి?" అనుకుంటూ కవర్ చేస్తూ "అది మేమేం రిచ్ కాదు. మా ఫ్యామిలీ దగ్గర కొద్దిగానే డబ్బుంది. ఈ వాచ్ పైగా నాకు గిఫ్ట్ గా వచ్చింది" అని సర్ది చెప్తుంటే వాన్ "ఆహా! మరి నీ దగ్గర డబ్బులు లేకపోతే నిన్ను చంపడానికి ఎందుకు వెంట పడతారు?" అని అడిగితే "చెప్పా కదా నేను ఆ వాచ్ దొంగలించాను. అందుకే చంపడానికొచ్చారు. ఆ గన్ కూడా తక్కువ డబ్బులకే దొరికింది. అయినా ఏంటి ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నావు? నీకు హెల్ప్ చేస్తుంటే నా పైన అనుమాన పడుతున్నావా?" అని పెద్ద బొప్పిలా అడుగుతుంటే "సరేలే నీ కంప్యూటర్ గురించి ఆలోచిస్తాను" అని అంటే అతను ఇమ్మీడియట్ గా ఏదో ఆలోచిస్తూ "నేను కొన్ని రోజులు బయటికెళ్లాల్సి వస్తుంది" అని చెప్పి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి పొరిగింటి ఆవిడొచ్చి "ఏంటి బాబు మీ అబ్బాయి ఓకేనా?" అని అడిగితే అతను షాక్ అయ్యి "వాడికేమైంది?" అని అడిగితే "తెలీదా కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది" అని చెప్పగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ వాన్ జీజీని చూసుకుంటూ పడుకుంటాడు. జీజీ వాన్ని చూడగానే డాడీ అనగానే ఈ దగ్గరకు వచ్చి "ఏమైందిరా?" అని అడిగితే జీజీ "నాది తప్పు డాడీ. నీలాంటి ఒక ఆయన కనిపిస్తే నువ్వే అనుకొని పరిగెత్తుకెళ్లి సైకిల్ కి గుద్దుకున్నాను" అనంటే కాలు చూసి "నొప్పిగా ఉందా నాన్న" అనంటే "నువ్వు తిరిగొచ్చావు కదా డాడీ ఇప్పుడు అసలు నొప్పే ఉండదు" అని అంటున్నప్పుడే వాన్ లేస్తుంది. ఆమెను ఇంటికి పంపించేసి మనోని చూసుకుంటూ "నీకోసం ప్రైవేట్ రూమ్ బుక్ చేస్తాను నాన్న" అనంటే వాడు "వద్దు డాడీ డబ్బులు వేస్ట్" అనంటే వాడు "రే నువ్వు కూడా మీ మమ్మీ లాగా పిసినిగొట్టోడు అయ్యావేంట్రా" అనంటే "అంతే కదా డాడీ మమ్మీ చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తుంది. రెంట్ కట్టాలి గ్రాండ్ మని చూసుకోవాలి. కానీ డాడీ ఇక నుంచి నువ్వు మమ్మీని కాపాడతావా" అని అడిగితే "ఖచ్చితంగా కాపాడతాన్రా. ఆమె నా వైఫ్ నువ్వు నా కొడుకువి" అని ఒక్కసారిగా చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ "నేను వీళ్ళిద్దరిని నిజంగానే నా ఫ్యామిలీలా భావిస్తున్నానా? కానీ ఇప్పుడు నా లైఫ్ ఎంత బాగుందో" అని రియలైజ్ అవుతాడు. అంతేకాదు హాస్పిటల్లో జీజీని జాగ్రత్తగా చూసుకుంటూ చాలా స్టోరీస్ చెప్తాడు. వాన్ మళ్ళీ రావడం చూసి "ఇంత త్వరగా ఎందుకు వచ్చావు? రెస్ట్ తీసుకోవచ్చు కదా" అనంటే "జీజీ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా" అనంటే నేను కనిపించట్లేదా? వచ్చా కదా నీ ఇంటికి ఫ్రీగా ఒక పని మనిషిని. చూడు నీ ముఖం నిద్ర లేకుండా ఎలా అయిపోయిందో. వెళ్ళి రెస్ట్ తీసుకో" అని జీజీ ఫారం ఫిల్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఒక ఆవిడ చూసి "నీ హస్బెండ్ ఎంత మంచివాడో" అని పొగుడుతుంటే వాన్ నిజంగానే అనుకుంటూ ఈ హీజింగ్ ఈ మధ్య చాలా మారిపోయాడు అని రియలైజ్ అవుతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక బాబుని ఎత్తుకొని తీసుకెళ్తుంటే పక్కనున్న వాన్ చెప్తుంది "ఇన్ని రోజులు నువ్వే చూసుకుంటున్నావు కదా వాన్ని దించు నేను ఎత్తుకుంటాలే" అని అంటే ఏంటి నాకు వీణ్ణి ఎత్తుకునే బలం లేదనుకుంటున్నావా? నువ్వు ఛాన్స్ ఇస్తే నిన్ను కూడా ఇక్కడే ఒకేసారి ఎత్తేస్తాను అని అంటే ఆమె సిగ్గు లేకుండా పోయింది నీకు" అని కొడుతుంది. ఇంటికొచ్చాక జీజీని పడుకోబెడుతుంటే మనోడు వెనకాల నుంచి వచ్చి ఆమెను హగ్ చేసుకుని "చాలా రోజులైంది నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా" అని అంటే వాన్ "నేను నమ్మను" అని అంటే ఆమెను తిప్పి "నమ్మవా? సరే నా యాక్షన్స్ తో ప్రూవ్ చేస్తాను" అని ఒక్కసారిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాన్ అతన్ని పక్కకు నెట్టి "జీజీ ఒక్కడే పడుకోలేడు" అని అంటే ఆమెను లేపి తన వైపుకు లాక్కొని "వన్స్ అయిపోయాక నిన్ను నీ కొడుకు పక్కనే పడుకోబెడతాలే" అని ఎత్తుకొని మరీ రూమ్ కి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ముగ్గురు కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటారు. వాన్ జీజీ నిమురుతుంటే మనోడు ఆమెను చూసి వెనకాల నుంచి వచ్చి గట్టిగా హగ్ చేసుకోగానే ఆమెకి రాత్రి జరిగిందంతా గుర్తుకొస్తుంది. కోపంతో అతన్ని నెట్టి "నీ రూమ్ కెళ్ళి పడుకోపో" అని అంటే ఆమెను ఇంకా దగ్గరగా కడులు చేసుకుంటూ "నీ బెడ్ నా దానికంటే పెద్దది, సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాసేపు పడుకుందాం పదా" అని ఇంకా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. వాన్ వీడు మాట్లాడేటప్పుడు ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అని బ్లష్ అవుతూనే "అయినా వీడితో పడుకుంటే నాకేం నష్టం లేదులే. ఇంత తక్కువ ఖర్చులో ఇంత హ్యాండ్సమ్ గా ఎక్కడ దొరకడు" అని ఆలోచిస్తూ అతన్నే
చూస్తూ ఉంటే అలా చూడకు, నేను నీ వాన్నేలే అని ఆమెపై కాలు చెయ్యి మొత్తం వేసి పడుకుంటాడు. ఇంతలో జీజీ లేసి మమ్మీ ఆకలేస్తుంది అనంటే వాన్ కష్టపడి లేచి అతన్ని పక్కకి నెట్టి టైం చూస్తే 2 అవర్స్ అవుతుంది. జీజీ వంట చేస్తానని వెళ్ళగానే కూడా లేచి మనోణ్ణి ఒక ఫాదర్ లాగా బాత్రూమ్ కి తీసుకెళ్తాడు. అంతేకాదు ఆ తర్వాత ఫుడ్ ఊది ఊది మరి తినిపిస్తుంటాడు. అది చూసి వాన్, నువ్వు ఈ మధ్య పిల్లల్ని చూసుకోవడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయావు అనుకుంటానే, ఇంతకు ముందు ఎవరినైనా చూసుకున్నావా అనంటే అవును అంటే ఎవరిని అనంటే అతను, నన్ను నేనే చూసుకున్నాను అనంటే జీజీ, డాడీ నిన్ను నువ్వే ఎందుకు చూసుకున్నావు, నీకు మమ్మీ లేదా, నీ మమ్మీ నిన్ను చూసుకోలేదా అని అడిగితే, అందరికి నీలాగా మమ్మీ ఉండదురా అని ఎమోషనల్ అవుతూ చెప్పగానే వాన్ అది చూసి బాధపడుతూ, అంటే ఇతనికి ఫ్యామిలీ కూడా లేదా, అందుకే ఇంత క్రూయల్ గా ఉన్నాడా అని అనుకుంటుంది. ఆ తర్వాత వాన్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె వీపు టచ్ చేస్తూ, నేను నిన్ను స్నానం చేయించేటప్పుడు నీ వీపుపై దెబ్బ చూశాను, అది ఎలా తగిలింది, నీ ఎక్స్ హస్బెండ్ నిన్ను కొట్టేవాడా అని అడిగితే వాడొక పెద్ద సైకో, కోపం వస్తే చాలు ఆ కోపం మొత్తాన్ని నా మీదే చూపించేవాడు అని చెప్పగానే హీకి కోపం వచ్చి, అయితే ఇన్ని రోజులు నీతో బిహేవ్ చేసిన దానికి సారీ, ఇకపై అస్సలు అలా జరగదు అని ఆమె ఫేస్ పట్టుకొని నాతో పాటు వచ్చే, వీటన్నిటికి దూరంగా తీసుకెళ్లిపోతాను అనంటే వాన్ షాక్ అయ్యేసరికి, నీకిష్టం లేదా అని అడిగితే ఆమె, నేనెప్పుడు దీని గురించి ఆలోచించుకోలేదు అనంటే అతను, ఒప్పుకో జీజీ కూడా నాతో రావడానికి రెడీ అయిపోయాడు అని చెప్తే వాన్, మీ పేరెంట్స్ ఒప్పుకోరు కదా అనంటే అతను, నా పేరెంట్స్ ఎప్పుడో 200 ఏళ్ల క్రితమే చచ్చిపోయారు, సో నన్నెవ్వడు కంట్రోల్ చేయలేడు అని చెప్పి ఆమెను ప్రేమగా కిస్ చేసి, పద కొత్త స్టాక్ వచ్చింది వేర్ హౌస్ లో పెట్టి, అలాగే నీ మోడల్ అయినా నేను నీకు ఫోటోగ్రఫీ కూడా ఇవ్వాలి కదా అని చెయ్యి ఇవ్వగానే వాన్ మనసులో, నిజంగానే ఈ గ్యాంగ్స్టర్ అంత చెడ్డవాడేం కాదు, ఇతన్ని నమ్మొచ్చు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు బుడ్డోని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తారు. అప్పుడే ఆమెకి కాల్ వస్తుంది. వాళ్ళ మమ్మీ కింద పడిపోయిందని త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ళ మమ్మీ హీని చూసి, ఇతనెవరు అని అడిగితే, బుడ్డోడు మా డాడీ అని అంటే వాన్, నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంటే వాళ్ళమ్మ అతనేమో వాన్ బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటుంది. వాళ్ళ మమ్మీని ఎత్తుకొని కార్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. వాన్, థ్యాంక్స్, నువ్వు లేకపోతే ఇవాళ నేను ఇదంతా ఎలా హ్యాండిల్ చేసేదాన్నో అని అంటే, మీ మమ్మీ హాస్పిటల్ కి రావడానికి ఒప్పుకోలేదు, నువ్వు ఆల్రెడీ మెడికల్ బిల్స్ కోసం డబ్బులు ఇచ్చావు కదా అని అడిగితే, ఎందుకంటే నాకు తెలిసి ఖచ్చితంగా మా డాడీ ఆ డబ్బులు లాక్కుని ఉంటాడు అని అంటే, నువ్వు మీ డాడీ పోయాడన్నావు కదా అని అడిగితే, నిజంగా పోతే బావుండు, వాడు వేస్ట్ ఫెలోగాడు, తాగుబోతు, నన్ను నా ఎక్స్ హస్బెండ్ కి అమ్మేసింది వాడే, అందుకే నేను దూరంగా ఉంటున్నాను, లేకపోతే మళ్ళీ అమ్మేస్తాడు అని చెప్తే, ఈసారి నేను వాడిని అలా చెయ్యనివ్వనులే అని అంటాడు. ఆ తర్వాత బుడ్డోని ఇంటికి తీసుకెళ్తాడు. వాన్ వాళ్ళ మమ్మీని చూసుకుంటూ హాస్పిటల్లోనే ఉంటుంది. ఆమె పడుకుంటున్నప్పుడు అంతలో వాళ్ళ డాడీ వచ్చి, ఒసే ఫైనల్లీ దొరికావే, ఇక నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను, నిన్ను నమ్మితే నాకు చాలా డబ్బులు వస్తున్నాయి, పైగా ఒక కొడుకుని కంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు అని ఎలా పడితే అలా వాగుతుంటే వాన్, ఇక ఆపుతావా, నేనెవరిని పెళ్లి చేసుకోను అని అంటే వాళ్ళ నాన్న బలవంతంగా ఈడ్చుకెళ్ళడానికి చూస్తే ఆమె విడిపించుకుంటుంది. వాళ్ళ మమ్మీ ఏడుస్తూ, వదిలే, అది మన కూతురు అని అడ్డొస్తున్నా కూడా ఆమెపై చెయ్యెత్తబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి వచ్చి వాన్ని ఒక తన్ని పడేస్తాడు. వాన్ని చూసి, నువ్వు ఓకేనా అని అడిగితే బుడ్డోడు, మమ్మీ ఆ తాత నిన్నెందుకు కొడుతున్నాడు అని అడిగితే వాళ్ళ నాన్న మళ్ళీ కోపంగా మాట్లాడడంతో మండి నిజంగా పిడికిలు పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడతాడు. వాడి ముఖం పచ్చడి పచ్చడి కావడంతో వాళ్ళని అరుచుకుంటూనే పోతాడు. వాళ్ళ మమ్మీ ఇక భయంతో, మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని చెప్పగానే వాన్ హాస్పిటల్ ప్రాసెస్ చూస్తుంటే అంతలోనే అక్కడికి ఆమె ఎక్స్ హస్బెండ్ చెన్ కనిపిస్తాడు. వాడు తన గజిన్ తో తిరుగుతూ ఉంటాడు. చెన్ ని చూసి వాన్ పారిపోవడానికి ట్రై చేస్తే వాడు పట్టుకొని, ఇన్నాళ్ళకు దొరికావనే, పోయినసారి అందరిలో నా పరువు తీసావు కదా అని అరిస్తే వాన్, నన్ను వదులు అని అంటుంటే, మన పెళ్ళయి 1 సంవత్సరం అయింది, నన్ను ఇప్పుడు సాటిస్ఫై చేయి, అప్పుడే నా లెక్క సరిపోతుంది అని ఆమెను బలవంతంగా తీసుకెళ్లి మిస్బిహేవ్ చేస్తుంటాడు. ఎగ్జాక్ట్ టైం కి దేవుని దయ వల్ల వచ్చి వాడిని ఒక తన్ని కింద పడేస్తాడు. చెన్గాడి వైపుకు చూసి, రేయ్, నా వైఫ్ ని టచ్ చేయడానికి నీకెంత ధైర్యం రా అని షర్టు మడతేసి వాడి ముఖం పగలగొట్టి కింద పడేస్తాడు. లేరా బయటికి అని వార్నింగ్ ఇస్తే వాడు మళ్ళీ లేచి కొట్టబోతుంటే వాడి చెయ్యి విరగొట్టి ఇంకా కొట్టబోతుంటే వాన్ ఆపుతుంది. ఏంటి, వీడి గురించి అంత భయపడుతున్నావా అని అడిగితే, లేదు, నువ్వు వీడిని చంపేస్తే జైలుకి వెళ్తావు, అప్పుడెలా అని అంటే, దాంతో వాడికి ఇంకో గుద్దు గుద్ది వాన్ చేపట్టుకుని అక్కడికి తీసుకెళ్తాడు. ఇదంతా జరిగిన దానికి వాన్ మనసులో, ఈ రోజు ఇతను ఇక్కడ లేకపోతే ఈ ఊబిలో నుంచి మళ్ళీ నేను ఎలా బయటపడేదాన్నో అని మనసులో అనుకుంటూ పైకి, నువ్వు ఇంతగానం నాకు కాపాడుతావని అసలు అనుకోలేదు అని అంటే, ఆమె చేయి పట్టుకుని, ఎందుకు కాపాడను, నువ్వు నా వైఫ్ వి, నీకేం కాకుండా చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటే, ఆమె చేయి విదిలించుకొని, ఎవరు నీ వైఫ్ అని కొంచెం సిగ్గుపడుతూ అంటే, మనోడు కూడా సిగ్గుపడుతూ, ఏదో ఒక రోజు నా వైఫ్ అవుతావు కదా
అనగానే ఆమె కూడా బ్లష్ అవుతుంది. ఇటు ఈ బుడ్డోని ఇంట్లో నిద్రపుచ్చి ఒక్కసారిగా కార్ తీసుకుని పిచ్చ స్పీడ్ తో పోనిస్తాడు. ఇంకో పక్క చెన్గాడు కోపంతో ఊగిపోతూ వాడు నా కంట పడాలి, చంపి పారేస్తాను అని అరుస్తున్నప్పుడే ఎగ్జాక్ట్ టైం కి హీ వచ్చి వాడికి గోనసంచి గప్పి ఊరా మాస్ ఉతుకుడు ఉతుకుతాడు. వాడు తట్టుకోలేక అరుస్తున్నా కూడా వదలకుండా పిచ్చి ఉతుకుడు ఉతుకుతాడు. అంతేకాదు వాడి ప్రైవేట్ పార్ట్ ని కూడా పిచ్చ తన్నుడు దంతాడు. ఇమ్మీడియట్ గా ఎవరికో కాల్ చేసి చెన్ ఫ్యామిలీని రోడ్డున పడేలా చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు డిశ్చార్జ్ అయ్యి వాన్ వాళ్ళ ఇంటికే వస్తారు. వాన్ వాళ్ళ అమ్మేమో గిల్టీ ఫీల్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ కష్టాలు పడుతున్నావు కదమ్మా, నన్ను క్షమించు తల్లి అని అంటే ఆమె నీ తప్పు లేదమ్మా, చిన్నప్పుడు నువ్వు నన్ను కాపాడకపోతే ఆ రాక్షసుడు నన్ను ఎప్పుడో చంపేసేవాడు అని అంటున్నప్పుడే మనోడు ఒక పెద్ద పార్సిల్ మోసుకొస్తాడు. వాన్ ఇందులో ఏముంది అని అడిగితే మసాజ్ చైర్, మీ మమ్మీకి బ్యాక్ ప్రాబ్లం ఉంది కదా, ఇదైతే సెట్ అవుతుంది. పైగా నువ్వు కూడా ఎప్పుడు చైర్ లో కూర్చునే ఉంటావు, బ్యాక్ పెయిన్ తో బాధపడుతూనే ఉంటావు కదా, నీకు కూడా యూజ్ అవుతుంది అని అంటే, కానీ ఇది చాలా కాస్ట్లీ కదా, నా దగ్గర డబ్బులు వచ్చాక నీకు పే చేస్తానులే అని అంటే, హే నాకేం డబ్బులొద్దు, కాకపోతే ఒక కిస్ ఇవ్వు చాలు అని అంటే వాన్ అతన్ని కొట్టి సిగ్గులేదు నీకు, మమ్మీ ఇక్కడే ఉంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటుందా. ఈ అప్పుడు నేను కొన్ని రోజులు సిటీకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పగానే పాపం వాన్ మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత హీ తన ఫ్రెండ్ ని కలుస్తాడు. అతనేమో ఏంటి సార్ ఊరికెళ్ళి ఎవరికో తండ్రి అయిపోయావంట, ఎవరికో వైఫ్ కూడా అయిపోయావంట అని ఎక్కిరిస్తే హీ నీకు వైఫ్ పిల్లలు లేరు కదరా, నీకేం తెలుస్తుందిలే ఆ ఫీలింగ్ అని ఏదో మాట్లాడుకుంటారు. ఆ ప్రాజెక్టు చాలా క్రూషియల్ వన్, బట్ ఈసారి మాత్రం మనం సెకండ్ అంకుల్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని మాట్లాడుకుంటారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి వాన్ పైన నిలబడి లైట్ మారుస్తూ ఉంటుంది. ఆమె అలా మార్చేసరికి ఈ గట్టిగా అరుస్తాడు, ఎందుకు అలా నిలబడి మారుస్తున్నావు అని అంటే ఆమె భయపడిపోయి జారి పడిపోతుంటే మనోడు పట్టుకుంటాడు. నువ్వు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటావు బేబీ అని కొత్త పెళ్లి కొడుకులా కిస్ చేస్తాడు. వాన్ అతన్ని నెట్టి చి నీ వల్లే భయపడి చచ్చాను అని అంటే హీయే లైట్ ఫిక్స్ చేసి ఇప్పటి నుంచి ఈ పనులన్నీ నాపై వదిలే, నువ్వు మాత్రం అస్సలు చేయొద్దు, నేనున్నాను కదా అని చెప్పి, సరే కానీ నేను లేని టైంలో నన్ను మిస్ అయ్యావా అని అడిగితే వాన్ కవర్ చేస్తూ నిన్నెందుకు నేను మిస్ అవుతాను, నువ్వైనా చాలా బిజీ కదా అని అనగానే అతను గట్టిగా హక్ చేసుకుని, కానీ బేబీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే యాజ్ సూన్ యాజ్ నా వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను నీ దగ్గరకు వచ్చేసాను, సో టైం వేస్ట్ చేయకుండా నీ స్టబ్బన్ లిప్స్ తో నాకు తొందరగా కిస్ ఇచ్చేసే అని టక్కున కిస్ చేస్తాడు చాలా క్యూట్ గా. తర్వాత జేబులో నుంచి ఒక నెక్ పీస్ తీసి వాన్ మెడలో వేస్తూ ఇది నీ కోసం తెచ్చాను అని ఆమె వేసుకోగానే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, నేను సిటీలో జాబ్ చూసుకున్నాను, సో అప్పుడప్పుడు వెళ్లాల్సి వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాను అని అంటే వాన్ మళ్ళీ ఎందుకు తిరిగి రావడం అని అంటే అతను ఎందుకు నేను వస్తే నువ్వు నన్ను ఇక్కడ ఉండనియవా అని అంటే ఆమె నర్వస్ అవుతూ మన ఇద్దరి మధ్య థింగ్స్ ఇంకా క్లియర్ కాలేదు కదా, అసలు ఇదంతా ఏంటో కూడా క్లారిటీ లేదు, ఇద్దరి ప్రపంచాలు వేరు, నువ్వు సిటీలో మంచిగా సంపాదించగలవు అని అంటే అతను ఆమె ఫేస్ పట్టుకుని బేబీ నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరు లేరు, అంతా సెట్ అయ్యాక అందరం సిటీకి షిఫ్ట్ అయిపోదాం, ఈసారి నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను అని అంటే ఆమె కానీ నాకు ఒక అనారోగ్యంతో ఉన్న మమ్మీ, టార్చర్ పెట్టే డాడీ, అంతేకాదు ఒక అడాప్టెడ్ సన్ కూడా ఉన్నాడు అని అంటే మనోడేదో చెప్పబోయే లోపే జీజీ వస్తాడు. అప్పుడు హీ తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ నా పేరెంట్స్ చనిపోయినప్పుడు నేను కూడా జీజీ ఏజ్ ఉండేవాణ్ణి, నా సొంత బాబాయ్ ఇంట్లోనే అనాథలా పడున్నాను, వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం ఎంత నరకమో నాకు తెలుసు, కానీ ఫస్ట్ టైం ఈ ఇంట్లో నాకు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది, ప్లీజ్ నన్ను ఇక్కడే ఉండనివ్వు అని అంటే జీజీ మమ్మీ డాడీని ఇక్కడే ఉండనివ్వు అని రిక్వెస్ట్ చేస్తుంటే హీ కూడా రే మీ మమ్మీని ఒప్పించరా అని అంటే బుడ్డోడు గెంతుతూ వాడిని హక్ చేసుకుంటాడు. హీ కూడా వాడిని ఎత్తుకొని చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఈ రోజు రాత్రి నేను నా బేబీతో పడుకుంటాను అని కిస్ చేస్తే వాడు కూడా కిస్ చేస్తాడు. ఈ వాన్ వైపు చూస్తూ కన్ను కొడుతూ బేబీ ఈ రోజు ఛాన్స్ నా కొడుక్కే, మన ఇద్దరి సంగతి రేపు చూసుకుందాం అని కొంటెగా అంటాడు. ఆమె ఒకటి కొడుతుంది. ఆ తర్వాత సీన్ లో వాన్ ఫ్రెండ్ అబ్రోడ్ నుంచి వచ్చి వాన్ని కలవడానికి వస్తుంది. ఈయన చూడగానే ఇతనెవరే, కొంపదీసి ఇతను నీ హస్బెండ్ కాదు కదా అని జోక్ గా మాట్లాడుతుంటే వాన్ నిజం చెప్పే లోపే మనోడు హాయ్ హలో వెల్కమ్, నువ్వు చెప్పిందంత కరెక్టే అని అంటే వాన్ హస్బెండ్ ఏం కాదు నా బాయ్ ఫ్రెండ్ హీ అని చెప్పగానే ఫ్రెండ్ కి ఇతని పేరు హియా, హీ ఫ్యామిలీ వారసుడా అని డౌట్ వచ్చి ఏం వర్క్ చేస్తాడు అని అడిగితే ఏదో ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తాడు అని అంటే ఓ ఇతను తన ఐడెంటిటీని దాచాడన్నమాట అని అనుకుంటూ పైకి ఇందాక కిచెన్ నుంచి వస్తున్నాడేంటి అని అడిగితే చాలా బాగా వంట చేస్తాడు, అందుకే మా అందరికి వండి పెట్టేది అతనే అని నవ్వుతూ ఉంటుంది. ఫ్రెండ్ అయితే వంట చేసే అబ్బాయిని అస్సలు వదులుకోకూడదే అని అంటే వాన్ కావాలని, అతనికి కాళ్ళున్నాయి, ఉండాలంటే ఉంటాడు వెళ్ళాలంటే వెళ్తాడు, నేనేం పట్టుకొని కూర్చోను అని కొంచెం నవ్వుతూ చెప్తుంటే మనోడికి కాలి కోపంతో గ్లాస్ అక్కడ పెట్టి లేచి గట్టిగా చెప్తాడు, హలో ఏంటి ఏదో పరాయోడ్లాగా మాట్లాడుతున్నావు, ఒకవేళ నేను వెళ్తే నిన్ను కూడా తీసుకెళ్తాను, నాకు అసలు ఇక్కడ భయంతో చచ్చిపోతున్నా, నువ్వెక్కడ వేరే వాడితో పారిపోతావు
అయిపోతావని అని అంటే ఆమె ఫ్రెండ్ అతనికి నీపై చాలా ప్రేమ ఉన్నట్టుందే అని చెప్పగానే మనోడు వెంటనే కోపం సర్దుకుంటూ సరేలే నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అని వెళ్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి తింటుంటే హీవాన్ కి రొయ్యల పొట్టు తీసి తినిపిస్తాడు. ఇంతలో ఫ్రెండ్ నాకు నైట్ బార్బిక్యూ తినాలనుంది నా కోసం గ్రిల్ చేసి పెడతావా అని అంటే అతను సరే చేస్తానంటే ఫ్రెండ్ నువ్వు నిజంగా డ్రీమ్ గాయవే అని చెప్పి వాన్తో మా పేరెంట్స్ నన్ను కొన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారే అందుకే కొద్ది రోజులు నీ ఇంట్లోనే ఉంటాను అని అంటే వాన్ సరే అని ఒప్పుకుంటుంది. కానీ ఆ ఫ్రెండ్ చూపు మాత్రం హీ పైనే ఉంటుంది. హీ కిచెన్ లో వర్క్ చేస్తుంటే వాన్ వచ్చి ఏంటి సార్ కొద్ది రోజులుగా మూడ్ సరిగ్గా లేనట్టుంది అని అంటే అతను ఇప్పటికి తెలిసిందా అని అంటే ఆమె నా ఫ్రెండ్ రావడం నీకు ఇష్టం లేదా అని అంటే హీ నువ్వే ఆలోచించు ఆమె వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదు మాట్లాడట్లేదు కానీ నువ్వు నీ ఫ్రెండ్ తో తెగ హ్యాపీగా ఉన్నావు కదా కాబట్టి నేను ఆమెని వెళ్ళిపోమని చెప్పట్లేదు నీ మాట విని అతిథిని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటే వెన్ కి కోపం వచ్చి ఆమె నా స్కూల్ ఫ్రెండ్ నాకు ఫుడ్ తెచ్చిచ్చేది అలాంటిది నీకు నా ఫ్రెండ్ ని పంపించాలనుందా అని అంటే అతని ఇంటెన్షన్ ని అర్థం చేసుకొని ఆమెని కోపంగా నువ్వేమైనా స్టూపిడ్వా అని ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఫ్రెండ్ చూసి చాలా జలస్ ఫీల్ అవుతున్నట్టుంది. కావాలని దగ్గగానే వాన్ అతని పక్కకు నెట్టి జస్ట్ ముందు కూడా ఆపుకోలేవా అని తిడితే హీ ఒక కపుల్ కిస్ చేసుకుంటే తప్పేంటి అనగానే వాన్ కోప్పడబోతుంటే అతను పట్టుకొని నేను 1 మంత్ తర్వాత తిరిగి వస్తాను అని మనసులో ఈ 1 మంత్ లో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ వాన్ మూడ్ మాత్రం చాలా ఆఫ్ అయిపోతుంది డల్ గా అన్ని రోజులా అని అంటే అతను సర్ది చెప్తాడు. దానికి సరే నీ ఇష్టం అని చెప్పగానే అతను ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఫ్రెండ్ వచ్చి హీ ఎక్కడా అని అడిగితే అతను 1 మంత్ కోసం బయటికి వెళ్తున్నాడు అని చెప్తుంది. ఆ రాత్రి బుడ్డోడికి కథ చెప్తుంటే మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది కదా అని అడగగానే మనం వీడియో కాల్ చేద్దాం అని వాన్ ట్రై చేస్తుంది. కానీ అతను లిఫ్ట్ చేయడు. మళ్ళీ కాల్ చేస్తే కలవదు. దాంతో ఆమెకి పిచ్చ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇటు సిటీలో ఏమో హీ ఫ్రెండ్ బ్రో నీకేమైనా పిచ్చి పట్టిందా హీ ఫ్యామిలీని దారిలో పెట్టుకోవడానికి నిన్ను నువ్వు రిస్క్ లో పడేసుకుంటున్నావు అని అంటే హీ వాన్ కోసం నేను ఇది చేయక తప్పదురా ఆమెని నేను ఈ రిస్క్ లో పడేయలేను అని అంటే ఫ్రెండ్ అంటే బ్రో నువ్వు పూర్తిగా ఆమె ప్రేమలో మునిగిపోయావన్నమాట అని అంటే అవును చాలా ఎక్కువగానే పైగా నేను ఆమెను చాలా మిస్ అవుతున్నాను అని అంటుంటే ఇటు ఇంట్లో ఫ్రెండ్ హీ ఇంకా రాలేదేంటి నాకు అతని చేతి వంట తినాలనిపిస్తోంది అని అంటే వాన్ వస్తాడులే అని అంటే ఆ ఫ్రెండ్ మనసులో వస్తాడా వచ్చే లోప నీ తండ్రి కాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి మరీ ఇక్కడికి రప్పించాను అని అనుకుంటుంది. అంతలోనూ డోర్ తీయగానే నిజంగానే వాన్ తండ్రి లోపలికొచ్చి ఆమెను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. నాకు డబ్బులైనా ఇవ్వు లేకపోతే నాతో వచ్చి అక్కడ పెళ్లి చేసుకో అని అరుస్తుంటే వాన్ కోపంతో పక్కనున్న ఇటుక తీసి వాడిపైకి విసురుతుంది. వాడు ఆమెపై దాడి చేయబోతుంటే హీ వచ్చి వాన్ని కవర్ చేసి కాపాడుతాడు. వాళ్ళ నాన్న మళ్ళీ అటాక్ చేయబోతుంటే ఈ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఒక్క తన్ను తన్ని కింద పడేస్తాడు. వాడి ఎముకలన్నీ విరిచేసి రే నా వదిన పైన చేయి చేసుకుంటావా అని తంతుంటే వాన్ ఇతనెవరు అని అడిగితే హీ నా ఫ్రెండ్ అని చెప్తాడు. ఈ వాన్ ఫ్రెండ్ మాత్రం నాటకాలు ఆడుతూ ఛీ ఈ ముసలోడు దేనికి పనికి రాకుండా పోయాడు ఈ హీగాడు మళ్ళొచ్చి కాపాడాడు అనుకుంటున్నప్పుడే హీ ఆమె వైపుకు చూసి నువ్వే కదా ఈ వెధవని ఇక్కడికి పిలిపించింది అని అడిగితే ఆమె లేదు నేను వాన్ బెస్ట్ ఫ్రెండ్ ని నేనెలా పిలిపిస్తాను అని నాటకాలు ఆడుతుంటే హీ నాటకాలు ఆపు నువ్వు నిజంగా మంచి ఫ్రెండ్ అయితే నాతో ఫ్లర్ట్ చేయవు అని చెప్పి ఆమె చేసిన కుట్రనంతా వాని ముందు బయట పెడతాడు. ఆ తర్వాత ఫ్రెండ్ అసలు రూపం బయట పెట్టి నాకు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అయినా నాకేం అర్థం కావట్లేదు ఇలాంటి రిచ్ గా నీలాంటి డివోర్స్ ప్రేమలో ఎలా పడ్డాడో నువ్వు అతనికి అసలు సూట్ అవుతావా అని అరుస్తుంటే వాన్ షాక్ అయ్యి నిన్ను ఫ్రెండ్ అనుకుంటే నన్నే మోసం చేసావా అని అంటే ఆమె అవును ఏం చేసుకుంటావో చేసుకో ఈ హీ ఎవరో తెలుసా ఈ గ్రూప్ వారసుడు ఈ విషయం నీకు చెప్పాడా లేదా జస్ట్ టైం పాస్ కోసం నీతో ఉన్నాడా ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళాక నిన్ను అసలు పట్టించుకోడు అని చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక హీ వైపు చూస్తూ నువ్వు నిజంగానే ఈ ఫ్యామిలీ వారసుడివా అని అడుగుతుంటే హీ ఆమెను పట్టుకొని సారీ నేను నీకు ముందే చెప్పలేదు నీకు రిచ్ పీపుల్ అంటే హేట్ అనుకున్నాను పైగా నా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ ప్రాణాలకే ముప్పు అందుకే నీ కోసం ఇన్నాళ్ళు నిజం దాచాను. అప్పుడే హీ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అప్పుడు అతని ఫ్రెండ్ హీ గురించి మొత్తం చెప్పేస్తాడు. చాలా మంది ఇతన్ని ప్రాణాలు తీయడానికి చూశారు అయినా సరే నీ కోసం నీ ఎక్స్ హస్బెండ్ ని జైలుకు పంపించాడు నీ తండ్రిని కూడా సెట్ చేశాడు అతను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే ఆమె రియలైజ్ అవుతుంది. అప్పుడు వాన్ అతన్ని చూసి ఎప్పుడు నన్ను కదా స్టూపిడ్ అంటావు మరి నువ్వే నెంబర్ 1 స్టూపిడ్వి అని అంటే అతను ఆమె చేయి పట్టుకొని ప్రేమగా సో నువ్వు స్టూపిడ్ నేను స్టూపిడ్ మనం ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాం ఇకపైనన్నా నాపై కోప్పడుకు అని అంటే వాన్ సరే ఒక రకంగా క్షమించేశాను అని అతను పట్టుకోగానే ఆమె ఒక్కసారిగా కిస్ చేసేస్తుంది. కట్టు ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఫోటో తీయించుకొని పెళ్లి చేసుకుంటారు. బుడ్డోడ్ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు నా డాడీ నిజంగా
నా డాడీ అయిపోయాడు. అయితే ఇక మనం ఎప్పటికీ విడిపోం కదా డాడీ అని అంటే అతని తల నిమురుతూ, నాన్నా నీకొక చిన్న క్యూట్ సిస్టర్ కావాలా అని అడిగితే వాడు, కావాలి కావాలి. అయితే ఈ రోజు రాత్రి మీ మమ్మీ నా పక్కనే నిద్రపోతుంది, నువ్వు మాత్రం వేరే రూమ్ లో పడుకోవాలి అని అంటే బుడ్డోడు సరే అంటాడు. అప్పుడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ, వాన్ ఇన్ని రోజులు మన మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కానీ ఇక నుంచి నేను నిన్ను మనస్ఫూర్తిగా చెరిష్ చేయాలనుకుంటున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి బుడ్డోడి కళ్ళను మూసేసి ఆమెను కిస్ చేస్తాడు. ఆమె కూడా రిటర్న్ కిస్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తుంది. అలా ఈ ముగ్గురు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు బై.